తెలిసిన శివుడు ఒక్క కొంత మాత్రం పూర్తి స్థాయిలో మన ఎవరికి శివుడు తెలియదు. తెలిసి అర్థం చూసుకునేంత ఇంగితం కూడా మనకు పెరగలేదు అనమాట. కేవలం మనం గుడికి వెళ్ళి మొక్కి వరాలు కోరుకోవడం మాత్రమే. ఒక 10 రూపాయలు కొబ్బరికాయ కొట్టి ఒక 100 కోట్లు ఆయన అడగడం మాత్రమే మనకి శివపురాణం తెలుసు. యాక్చువల్ గా శివుడు మనకి ఎందుకు తెలియలేదో కూడా తెలుసుకుందాం. యాక్చువల్ గా మనకి కృష్ణుడి గురించి బాగా తెలుసు అందరికన్నా. ఎందుకు బాగా తెలుసు? మనకి మహాభారతం 1,00,000 శ్లోకాలండి. 1,00,000 శ్లోకాలు మహాభారతం. కానీ ఇప్పుడు అవి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి తెలుసా? 1,25,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే 25,000 శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. అంటే కృష్ణుడు ఎక్కువ అర్థమయ్యాడు. 25,000 శ్లోకాలు ఎక్కువ అర్థమయ్యాడు. కానీ శివపురాణం ఎన్ని శ్లోకాలు తెలుసా? 1,00,000 శ్లోకాలు. కానీ ఇప్పుడు మనకు దొరుకుతున్నవి ఎన్ని తెలుసండి? 25,000 శ్లోకాలు దొరుకుతున్నాయి. అంటే 75,000 శ్లోకాలు దొరకట్లేదు, పోయినాయి. 3 గంటల సినిమాలో 2 గంటల సినిమా ఎగిరిపోయి 1 గంట సినిమా ఉంది. చూడండి, పోకిరి సినిమాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మహేష్ బాబు అందరిని చంపుతాడు. లాస్ట్ అరగంట పోతే ఏమవుతుంది? మహేష్ బాబు విలన్లా కనబడతాడు. సో అలాగే 1,00,000 శ్లోకాల్లో కేవలం 75,000 శ్లోకాలు పోయి 25,000 శ్లోకాలు మాత్రమే మిగిలాయి. అందుకే మనకు శివుడు సరిగ్గా అర్థం కావట్లా. అసలు శివుడు అంటే ఏంటో కూడా మనకు అర్థం కావట్లా. ఆయన విషయం కూడా అర్థం కావట్లా. ఇలా నేను ఎందుకంటే 75,000 శ్లోకాలు తీసేశారు, ఉంచొచ్చు కదా అని మా గురుగారు నేను అడిగాను. ఆయన అఘోర అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, 1,00,000 శ్లోకాలు కాదు, ఇప్పుడు 25,000 శ్లోకాలు ఉన్నాయి, ఇప్పుడు జనాలు సరిపోతాయి. ఇంకొక 25,000 పట్టి 50,000 శ్లోకాలు ఇప్పుడు జనాల దగ్గర ఉన్నా అందరు ఇక్కడ ఎవ్వరు ఉండరు, అందరూ హిమాలయాలకు వచ్చేస్తారని చెప్పారండి. అంత దారుణంగా ఉంటది ఆయన స్టోరీ. మనం ఆయన గురించి తెలుసుకోవాలంటే ముందు ఆయన పార్ట్స్ ఆఫ్ స్టోరీకి వెళ్ళి మనం తెలుసుకోవాలి. మిగతా వాళ్ళకి ఈయనకి ఉన్న డిఫరెన్స్ మనం ముందు వ్యత్యాసాన్ని వెళ్ళాలి. ఆయన చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే, ఫస్ట్ మనం విషం బయటకు వచ్చింది చిలికినప్పుడు. ఆ విషం వస్తే విష్ణుమూర్తి తాగాడా? బ్రహ్మ తాగాడా? మునులు, పురుషులు ఎవ్వరు తాగల. ఎవరిని పిలిచారు? శివుణ్ణి పిలిచాడు. మనకి చిన్నప్పుడు మనం టాయిలెట్కి వెళ్ళాలంటే మన అందరికీ భయం. అప్పుడు మనం ఎవరిని లేపుతాం? అమ్మనో నాన్ననో లేపి పద టాయిలెట్కి వెళ్దాం అంటాం. అలాగే ఇలా విషం వచ్చినప్పుడు అందరికి భయం వేసినప్పుడు ఎవరిని లేపలేదు, శివుడి దగ్గర మాత్రమే మిగిలింది. అంత క్రెడిబిలిటీ. మళ్ళీ ఇంకొక విషయం, లాస్ట్ లో ఏమొచ్చింది? లక్ష్మీదేవి, మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది. అందరికన్నా అందగత్తే ఆవిడ. ఎవరు తీసుకున్నారు? విష్ణుమూర్తి తీసుకున్నారు. ఇలా ఒక్కొక్కటి వచ్చింది. ఒక్కొక్కటి వచ్చినప్పుడు అక్షయ పాత్ర అందరూ తీసేసుకున్నారు. చివరికి అమృతం వచ్చినప్పుడు కూడా అందరూ తీసేసుకున్నారు. ఒక్కసారి కూడా ఆయన పిల్ల. ఇంకొక విషయం, శివ అంటే మంగళం అని అర్థం అండి. ఏంటి మంగళం? ప్యూరిటీ. ఇంత ప్యూరిటీ ఉన్న ఆయన గోల్డ్ లక్ష్మీదేవి అనుకుంటారు. మీకు ఇంకో విషయం తెలుసా? గోల్డ్కి అధినేత శివుడే. అలాంటి గోల్డ్కి అధినేత శివుడి దగ్గర ఒక్క గోల్డ్ కూడా ఉండదు. కనీసం చెవులి కూడా ఉండదు, ఉంగరం కూడా ఉండదు, 2 కాసులు కదా, అరకాసు ఉంగరం కూడా ఉండదు ఆయన దగ్గర. ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంతా మనదే అయినా మనం దానికి దూరంగా ఉండాలి. అది మన శివుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సి స్పెషల్ అనమాట. ఇంకొక విషయం, మీరు ఏదైనా ఏ శివుడినైనా చూడండి, ఎక్కడైనా చూడండి, మిగతా వాళ్ళకి శివుడికి ఉన్న డిఫరెన్స్ ఇంకొక విషయం చెప్తాను చూడండి. శివుడి దగ్గర చంద్రవంక ఉంటది, నెలవంక. మీరు ఎప్పుడైనా గమనించారా శివుడి దగ్గర నెలవంక? నెలవంక దేనికి ప్రతీక? చల్లగా ఉంటది కదా. నెట్ లో కొట్టు చూడండి, చంద్రుడు చల్లగా ఉంటాడా వేడిగా ఉంటాడో చూస్తే మీకు తెలిసిపోద్ది. తారెక్కిపోద్ది చంద్రుడి దగ్గర హీటు. చంద్రుడి దగ్గర హీట్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? అసలు ఉండలేం, అంత హీట్ ఉంటది. అంత హీట్ ఉన్నా కూడా మనకి వెన్నెలు కురిపిస్తున్నాడని దాని అర్థం ఏంటంటే, ఆయన వేడిని తీసుకొని చలవదనని మనకి ఇస్తున్నాడు, చంద్రుడిలాగానే అర్థం అండి. మెడలో పాము ఉంటది, దీనికి అర్థం ఏంటి? పాముని ఏమంటారు? కాలసర్పం అంటారు. టైం అంటే అది కిల్ చేసేస్తూ ఉంటది, చంపేస్తూ ఉంటది. అలాంటి కాలాన్ని, టైంనే చేతిలో పెట్టుకున్నవాడు అని చెప్పడానికి శివుడు అని పెట్టి ఇంత అనమాట. ఇంకా ఆయన గురించి చెప్పగలిగితే ఇంకొక విషయం చెప్తాను. ఆయన అర్ధనారీశ్వరుడు గురించి మనం ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం, అర్ధనారీశ్వరుడు ఇది అది అని. అర్ధనారీశ్వరుడు గురించి క్యాలెండర్, మన అర్ధనారీశ్వరుడు అంటే ఏంటి? సగం శివుడు సగం పార్వతీదేవి. మన క్యాలెండర్ లో వాళ్ళిద్దరిని చూసాం కదా, ఎక్కడ చూసాం? క్యాలెండర్ లో చూస్తాం. ఆయన మనకు ప్రత్యక్షం అవడం ఎలా ఉంటది? సగం పార్వతీదేవి సగం శివుడు ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇది ఎలా జరిగిందంటే యోగాలో జరిగింది. యోగా అంటే మీరు ఆసనాలు కాలు తీసి మెళ్ళ మీద పెట్టుకోవడం అనుకుంటారు. యోగా అంటే ఏంటంటే ఉంటాయంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఇవన్నీ కూడా యోగానే. మనకు తెలిసింది ఒకటే, ఆ ఆసనాలు. కాలు తీసి పై మీద పెట్టుకోవడం, పై కాలు తీసి కింద మీద పెట్టుకోవడం.
మీరు యోగాని భయపడి ఇదివరకు మన వాళ్ళు పెద్దలు ఒక మాట మాట్లాడడం ఎప్పుడైనా గుర్తుందా? యోగక్షేమాలు అనేవారు, మీరు ఎప్పుడైనా గుర్తుపట్టారా? అంటే నీ యోగక్షేమాలు కనుక్కోవడం కూడా అందులో భాగమే. అలా ఉండేది యోగా అంటే ఇంతవరకు. భక్తి యోగ, కర్మయోగ, జ్ఞాన యోగ, పేర్లు విన్నారు వీడే. భగవద్గీత శ్లోకాలు ఎప్పుడైనా తెలుసా? భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి, అందులో ఏంటో తెలుసా అంటే కర్మయోగ, జ్ఞానయోగ, అన్ని యోగాలే. అర్జున విషాయ యోగము ఫస్ట్ చాప్టర్. సో ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ ఇంటర్ప్రిటెడ్. మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను చూడండి. మనందరం రోజు శివుడికి వాటర్ అంటే ఇష్టం అని చెప్పి శివాలయంకి వెళ్ళిపోయి టన్నులు టన్నులు నీళ్లు పోసేస్తాం, ఉచితం కదా. అదే బంగారమో ఏదో ఏమంటే ఖర్చున అయ్యాం, నీళ్ళు కాబట్టి ఫ్రీగా పోసేస్తాం, దానికి నీళ్ళు అంటే బాగా ఇష్టం అంటాం. నీళ్ళు ఎందుకు పోయాలో ఒక విషయం చెప్తాను. శివుడు యోగా చేస్తాడు. యోగా చేసినప్పుడు ఏమవుతుంది, శివుడికి బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, వేడి వస్తుంది. యోగా చేసిన ప్రతి ఒక్కరికి వేడి ఉంటుంది. అంటే వేడి వస్తే జ్వరం కదా, ఆ వేడి కాదండి. ఇంకొక విషయం చెప్తున్నా. మన చిన్నపిల్లల్ని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళ బాడీలోంచి హీట్ వస్తుంది, మీరు ఎప్పుడైనా గమనించారా? ఉడుకు రక్తం అంటారు, ఉడుకు రక్తం. అంటే బాడీ ఎంత హీట్ గా ఉంటే జ్వరం కాదు, అంత శక్తివంతం. ఇప్పుడు నా హ్యాండ్ పట్టుకుని అంత హీట్ ఉంటుంది నా చెయ్యి. అది యోగా చేసిన వాళ్ళకే. ఎందుకంటే రక్తం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి రక్తం అలా తిరిగేటప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. అంతేందుకు చేతులు ఎలా రుద్దుకున్నా హీట్ జనరేట్ అవుతుంది. అందుకే ఆ రక్తం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి జరిగేటప్పుడు ఆ హీట్ జనరేట్ అవడం వల్ల శివుడికి వేడి పుట్టుద్ది. ఆ వేడిని ఎలాగో శివుడి దగ్గరికి వెళ్ళి తగ్గించలేం కాబట్టి కనీసం ఆయన ప్రతిమలో లింగం మీద పోసి ఆ హీట్ని తగ్గిద్దామని శివుడి మీద నీళ్లు పోయడానికి కారణం అండి. ఎందుకు పోతున్నావో తెలుసుకోకుండా పోయడం ఏంటండి దారుణం. మనకు తెలియాలి కదా, మన హిందువులమే కదా. ఒకవేళ హిందువులు కాకపోయినా ఆయన ఏంటో మనం తెలుసుకోవాలి కదా. నీళ్ళు అందుకు పోతున్నాం. మీరు రేపు పొద్దున్న ఎవరైనా నీళ్ళు ఎందుకు పోతున్నాం అంటే నీళ్ళు ఫ్రీ కాబట్టి పోతున్నాం అని చెప్పకండి. ఇందుకు పోతున్నాం, ఆయన యోగా చేస్తాడు, ఆయన బాడీ హీట్ ఎక్కుద్ది, అందుకు పోస్తున్నాం అని చెప్పండి. ఓకేనా? ఇంకొక విషయం చెప్తాను. ఆయన చితాభస్మం రాసుకుంటాడు, మీరు ఎప్పుడైనా చూసారా? చితాభస్మం రాసుకుంటుంటాడు. ఇది దేనికి చితాభస్మం? దోమలు కుట్టకుండానండి. ఓకే. చితాభస్మం రాసుకోవడానికి కారణం ఏంటి అంటే శివుడు బాడీ హీట్ ఎక్కుద్ది. మళ్ళీ హీట్ ఎక్కినప్పుడు మనకు ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నా తెలుసు కదండి, అమెరికా వాడివి ఫార్ అన్నవి. అలాగే హీట్ ఎక్కుపోయినప్పుడు ఎండలో ఇంకా హీట్ ఎక్కుపోద్ది. ఆయన పని ఏంటి? శ్మశానంలో తిరగడం. అందుకు గాను సన్ స్క్రీన్ లోషన్ గా చనిపోయిన శవం తాలూకా పౌడర్లు రాసుకుంటాడు. ఆ పౌడర్లు ఏముంటదండి? బొయ్కుల్లో ఉండే, మన ఎముకలు బోన్స్ లో ఉండే కాల్షియం ఇవి ఉంటాయి అన్నమాట, పాస్పరస్ ఇవి. అవి రాసుకున్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ లో ఉపయోగపడుతుందండి. అందుకని చితాభస్మం రాసుకుంటాడు. అది మనం ఆయన ఏ పనులు ఎందుకెందుకు ఎలా ఎలా చేస్తున్నాడు అనేది మనకు ఆ పనులు అందుకందుకు అలా అలా చేస్తాడని మనకు ముందే తెలియాలి. ఓకేనండి. మనం నందికి ప్రతి సోమవారం శనగలు ఫేస్ దగ్గర కడతాం. ఇక్కడ ఎందుకు కడతామండి? కట్టారు, మీరు ఎప్పుడైనా కట్టారా? ఓకేనండి. నందికి కట్టడానికి కారణం ఏంటంటే శివుడు ఇంకా మెడిటేషన్ చేసుకొని కూర్చుంటాడు, నంది ఎప్పుడు యోగా చేస్తానే ఉంటాడు. అందుకే ఆ యోగాకి కారణంగా ఆయన ఎముకలు బెండ్ అవ్వకుండా, ఇరిగిపోకుండా ఉండడానికి శనగలు తినాలి. యోగా చేసే ప్రతి ఒక్కరు శనగలు తినాలి. మీకు ఆడవాళ్ళకి 35 ఇయర్స్ తర్వాత మీలో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది తెలుసా? కాల్షియం పిల్స్ వేసుకుంటారు మీరు. అలాగే యోగా చేసుకునే వాళ్ళకి కూడా ఆ శనగలు ఎక్కువ తింటే బోన్ విరగదనమాట. దానికోసం అంటే మీరు చూసే ప్రతిదీ కూడా యోగాకి మ్యాచ్ అవుతుంది, వేరేది ఏమీ లేదు. ఓకేనండి. ఇంకా శివుడు దేవుడా కాదా? ఒకసారి మళ్ళీ చర్చలోకి వెళ్దాం. ముందు అన్ని తెలుసుకోవాలి కదా. ఏంటి ఏంటి అని తెలియకపోతే ఇంకెందుకు. మనకేముంది, ఒక బాబా ఎవడో వస్తాడు, గుళ్ళో కూర్చోబెడతాం, నమస్తే ఆయన ఏంటి నాకు మన కారు అడిగితే కారు ఇచ్చాడండి అని దండం పెట్టుకుంటాం, అందుకే బాబా ఫేమస్ అయిపోతాడు. ముందు అసలు వాళ్ళు ఏంటి అని తెలుసుకోకుండా ఒకరి దగ్గర కాలు ఉంచుతున్నాం. అసలు ముందు దేవుడు ఎందుకు ముందు తెలుసుకుందాం. దేవుడు కాళ్ళ మీద పడ్డానికి కాదండి, మన కాళ్ళ మీద మనం నుంచోబెట్టడానికి దేవుడు కావాలి. ఒకరి కాళ్ళ మీద పెడితే బాబా కాళ్ళు పెట్టండి, అర్థమైందా మీకు? మన కాళ్ళ మీద మనం నుంచోవాలి, అది దేవుడు మనకి ఇచ్చేది. ఒక బాబా దగ్గర కాదు, మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది. కాళ్ళ మీద మనం ఉంచేవాలి ఏంటి అనేది, దానికోసం దేవుడు. మీరు బాబాల దగ్గరికి అక్కడికి వెళ్ళకండి. ఓకేనా? ఆలకారులోని ప్రవహించేది ఏంటి? రక్తమే, చీమే, నెత్తురే. మీ దగ్గరే అదే ఉంది. ఓకేనా? మన కాళ్ళ మీద మనం నిలబడడానికి. ఇంకొక విషయం, ఇది ఈ దేవుడు ఏంటి, ఈ శివుడు ఏంటి? శివుడు గురించి ఈ మధ్యన బాగా ఫేమస్ అయిపోయింది. ఆది యోగ అంటున్నాం, ఆ యోగ అంటున్నాం, ఈ యోగ అంటున్నాం, బాగా ఫేమస్ అయిపోయింది. ఇంకొక విషయం, శివుడు ఈ యోగా ముందు యోగా ఎంత ఓల్డెస్టో తెలుసుకుందాం. అసలు ముందు మీరు అందరూ తెలుసుకోవాల్సింది యోగానే. శివుడు గురించి తెలుసుకోకపోయినా ఏం పర్వాలేదు, యోగా గురించి తెలుసుకుంటే సగం అయిపోయినట్టు. అది ఎలా అంటే ఒక తల్లి ముందు కానీ తండ్రి ముందు కానీ తన బిడ్డను పొగిడితే తల్లి తండ్రి ఎంత గర్వపడతారు. అలాగే
కని శివుడు కనిపెట్టిన యోగా గురించి పొగిడితే శివుడు అంత గర్వపడతాడు. శివుడు ఏం కనిపెట్టాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం. శివుడు దేవుడు ఎందుకు అయ్యాడో కూడా చెప్తాను. ఇప్పుడు గాంధీ తాత తెలుసు కదండి మీ అందరికీ. గాంధీ తాత మీ అమ్మగారికో మీ నాన్నగారికో ఆ నాన్న కాదు, మా అమ్మగారికో మా నాన్నగారికో ఆ నాన్న కాదు, తాత అని పిల్లడానికి. అయినా మన తాతని ఎందుకు పిలుస్తున్నాం గాంధీ తాత? స్వతంత్రాన్ని తెచ్చాడు కాబట్టి ఆయన మన హక్కుకు చేర్చుకొని ఆయన మన తాతగా చేసుకున్నాం. అలాగే శివుడు ఒక మనిషి చేసే జీవితంలో పనుల్ని 10 జీవితాల్లో చేసే, అంటే 1000 సంవత్సరాల్లో చేసే పని ఒక సంవత్సరంలో చేశాడు. అందుకే ఆయన దేవుడి కింద గుర్తించాం. ఓకేనండి. ఆయన ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఓకే, భరతనాట్యం కనిపెట్టాడండి. మనం ఒక భరతనాట్యం ఇప్పుడు మనం నేర్చుకోవడానికి మన జీవితం సరిపోదు. అలాంటిది భరతనాట్యం కనిపెట్టాడు. ఇంకోటి, మనకి రోగాలు అవి తగ్గించుకోవడానికి యోగా కనిపెట్టాడండి. ఈ రోగాలు మన లోపల నుంచి టాబ్లెట్లు అవి వేసుకోవడానికి సిద్ధ వైద్యం కనిపెట్టాడండి. ఇంకోటి చెప్తాను చూడండి. ఆయన దక్షిణామూర్తి అంటాడు. ఎప్పుడైనా పేరు విన్నారా? దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే ఏంటంటే లెక్కలు కనిపెట్టాడండి. ఇన్ని చేశాడు. ఒక మనిషి తన జీవితంలో ఒకటి చేస్తే మనం అయిపోతాం. మన పని అయిపోయింది, ఈ జీవితంలో నేను జాబ్ కొట్టేశాను, అయిపోయింది, భరతనాట్యం నేర్చేసుకున్నాను, అయిపోయింది. భరతనాట్యం కనిపెట్టాడు, యోగా కనిపెట్టడం, లెక్కలు కనిపెట్టడం, సిద్ధ వైద్యం కనిపెట్టడం. ఒక మనిషి చేసే స్థాయిలన్నిటిని దాటి చేశాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. యాక్చువల్ గా దేవుడు. ఇంకో విషయం చెప్తాను. మీకు వేదాలు తెలుసా? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాల్లో విష్ణుమూర్తి ఉండడండి, చూసుకోండి. 4 వేదాల్లో బ్రహ్మ ఉండడండి, చూసుకోండి. ఒక్కడు ఉన్నాడండి, శివుడు. వేదాలు ఎవరైనా చదివితే మీ ఫ్రెండ్స్ దగ్గర ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాల్లోనూ ఎక్కడన్నా చూడండి విష్ణువులు బ్రహ్మలు ఉండరు. అంటే ఇప్పుడు వాళ్ళు లేరు అని నేను అనట్లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన ఎంత ఓల్డెస్ట్ కి ఆదికి అనాది అయిన వాడనమాట ఈయన. దిక్కేలు. ఇంకో విషయం, మనకి సింధు లోయ నాగరికత ఉంది తెలుసండి. ఈజిప్ట్ లో పిరమిడ్లు ఉంటాయి చూసారా? అంత ఓల్డెస్ట్ మంది. ఆ పిరమిడ్లకి దేనికి ఫేమస్? మమ్మీలకి ఫేమస్. ఆ మమ్మీలు చచ్చిపోయిన వాటిలో కడతాం కదా, వాటికి తెవాచీలు ఎవరు సప్లై చేశారో తెలుసా? ఇండియన్స్. అంత ఓల్డెస్ట్ అన్నమాట. సో అంత ఓల్డెస్ట్ మనం ఇంత గ్రేట్నెస్ అన్నమాట. దాన్ని మనం చేయగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ యోగా అనేది ఒక్క హెల్త్ పరంగానే కాదు. ఇంకోటి చూడండి, ఎన్నో అన్ని డిస్మిస్ అయిపోయినాయి. చూడండి, మీకు రోమన్ సామ్రాజ్యం తెలుసా? రోమ్ సామ్రాజ్యం తెలుసా మీ అందరికి? అది ఇప్పుడు లేదండి. గ్రీకు వీరుడు అనే పేరు విన్నారు ఎప్పుడైనా? నాగార్జున కాదండి, వేరే వాళ్ళు. గ్రీకు వీరుడు, గ్రీక్ సామ్రాజ్యం అంటారు, గ్రీక్ యోధుడు. గ్రీక్ సామ్రాజ్యం ఇప్పుడు లేదండి. మెసపటోమియా, బాబిలోమియా లేవండి ఇప్పుడు. ఈజిప్షియన్ సంస్కృతి లేదండి. ఓన్లీ మమ్మీలు మాత్రమే మిగిలే. ఈజిప్షియన్ లేరు, అందరూ ముస్లింలుగా కన్వర్ట్ అయిపోయారు. ఇప్పటి వరకు మిగిలింది ఆ యోగా మాత్రమే. చూసారా? అన్ని చచ్చిపోయినాయి. బాబిలోమియా, మెసపటోమియా, ఈజిప్షియన్స్, పర్షియన్స్ అన్ని పోయినాయి. ఒకటి మిగిలిందండి, అది యోగానే. మనందరికి దిక్కు అది మాత్రమే, ఇంకా వేరేది ఏమీ లేదనమాట. అదే శివుడు. శివుడు అంటే ప్రత్యేకంగా ఇది చేయడము అది చేయడము అనేది శివుడు మాత్రం కాదు. శివుడిలో మనం ఇంకొక విషయం చెప్తాను చూడండి. శివుడికి పెళ్ళైంది కదా, మీరు అందరూ అస్కలిత బ్రహ్మచారి అంటే ఎవరంటారు? కృష్ణుడు అంటారు. శివుడు గురించి చెప్తాను చూడండి, హైలైట్ గా ఉంటది. శివుడు పెళ్ళైందా? పెళ్ళైంది, బాగుంది, పెళ్లి చేసుకున్నాడు. ఆయన పిల్లలు ఉన్నారా? ఎక్స్ట్రాడినరీ పిల్లలు ఉన్నారు. కానీ ఆ పిల్లలు శివుడు పార్వతి జత కడితే పుట్టారా? జత కట్టలేదు, ఆయన కలవలేదు. మట్టి బొమ్మతో, ఈ నలుగుతో వినాయకుడిని తయారు చేసింది, తెలుసుగా కదా? అర్థమైందండి. మరి కుమారస్వామి రెల్లి పొదల్లో పుట్టాడు. పార్వతీదేవి శివుడు జత కడితే పుట్టలేదు. అందుకే ఆవిడ ఎవరినండి పిలిచి ఈయనలో ఆ రేకెత్తించడానికి ప్రయత్నం చేసింది. అప్పుడే కామదహనం అంటారు దాన్ని. కదండి. సో వీటన్నిటికీ మనకి కల. ఇంకొక విషయం, శివుడు పెళ్లి చేసుకోవడం కారణం ఎవరు? విష్ణుమూర్తి. హాయిగా ఖాళీగా కూర్చుంటే నేను పెళ్లి చేసుకుని బోల్డ్ కష్టాలు పడ్డాను, నువ్వు పడపోతే అలా అని పెళ్లి చేశాడు. అంతే కదా? పెళ్లి కాని వాళ్ళకి ఎలాగ మరి? పెళ్లి చేసి ఆయన కష్టపడాలి, పెళ్లి చేశాడు అనమాట. శివుడు పెళ్లి చేసుకోవడానికి కూడా కాదు. అతి ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ వర్డ్స్ నా స్పృహతో చెప్తున్నాను. తింగరోడు, పిచ్చోడు, అమాయకుడు, ఏమీ తెలియనోడు ఎవడైనా ఉన్నాడంటే అది శివుడు మాత్రమే. ఇంకో విషయం చెప్తాను చూడండి. మీ కష్టాల్లో ఒకటి పిలిచారు మీరు. ఎవడో ఇంటి ఎదురు కూడా బైక్ యాక్సిడెంట్ కాలు ఇరిగిపోయింది. మీరు ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ డబ్బులు కట్టి అన్ని వచ్చారు. ఆడి పెళ్లి జరిగి ఒక 3 సంవత్సరాల తర్వాత పెళ్లి జరిగింది. 3 సంవత్సరాల తర్వాత పెళ్లి జరిగితే ఆ పెళ్లికి మిమ్మల్ని పెళ్ళలేదు మీ ఇంటి పక్కన పిలిచాడు. మీకు కోపం వస్తుందా?
ఇంటి ఎదురుగా వాళ్ళకి ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఆయన మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు, డబ్బులు ఇచ్చారు, రికవరీ చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఓ 3-4 సంవత్సరాల తర్వాత ఆయన పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి మిమ్మల్ని వెళ్ళా, ఆయన కాపాడిన మిమ్మల్ని పెళ్లికి వెళ్ళా, మీకు ఎంత కోపం వస్తుంది? చూడాడు, ఆయన బతికించిందే నేను, ఆయన నన్ను పెళ్ళేదంట. అంత అర్థమైందా? అలాంటిది ఫస్ట్ మనకి మదనం జరిగినప్పుడు విషం మొత్తం ఈయన పిలిచి అమృతం మొత్తం ఒక్కడు పెళ్ళలేదండి. అంత అమాయకుడు. అసలు దాని గురించే చేస్తలేదు దానికి. ఎవరన్నా చచ్చిపోయే వాళ్ళకి అమృతం కావాలి కానీ ఎప్పుడు చవనవాడికి అమృతం ఎందుకు? అంత తింగరోడండి. బంగారం, ఎన్ని బంగారం ఉంటాయి. లక్ష్మి పార్వతీదేవి అడిగేది, ఏమండి మనం కూడా ఓ 2 సవర్లలో బంగారం చేసుకుందామండి, ఖజానాలో కానీ ఆయన దగ్గర గుండె ఆయన దగ్గర కానీ కొనుక్కుందామని అడిగేది. అడిగితే నన్ను ఎవడు తెలుసా? బంగారం ఎవరికి కావాలి? అందంగా లేని వాళ్ళు వేసుకోవడానికి బంగారం కావాలి. నేను ఆల్రెడీ అందగానే నాకు ఎందుకు అన్నాడు. ఇది కామెడీ కాదు, సీరియస్. ఎందుకంటే ఇంకో విషయం చెప్తా, దేవుళ్ళందరిలో తెల్లైన దేవుడు ఒక్కడే ఒక్కడున్నాడు, అది శివుడే. దేవుళ్ళందరూ చామంచాయే, ఒకే ఒక్క దేవుడు తెల్ల దేవుడు. ఎవరు? శివుడు. దేవుళ్ళందరికీ బ్రౌన్ జుట్టే, ఒకే ఒక్క దేవుడికి నల్ల జుట్టు ఉంది. ఎవరు? శివుడికి మాత్రమే. అందగాడిలో కల్లా అందగాడ. మీరు శ్రీకృష్ణ లీలలో చూస్తుంటారు. శ్రీకృష్ణ లీలలో చూసినప్పుడు అందులో అందరూ వచ్చేసి ఆయన లీలలో ఇలా తన్మయత్వం చెంది డాన్స్ చేసేవారు. ఇంకో విషయం చెప్తాను చూడండి. ఈ కృష్ణుడే శివుడి డాన్స్ భరతనాట్యం చూసి పిచ్చెక్కిపోయి ఆయన పాదాల దగ్గర పడ్డాడు. ఇక్కడ చెప్పడం కృష్ణుడు తక్కువ అని చెప్పడం కాదు, అందరినీ సమ్మోహితులు చేసే కృష్ణుడే ఈయన డాన్స్ కు సమ్మోహితుడు అయిపోయాడు. ఇంత దారుణమైన అందగాడు. మనమా కొంచెం ముక్కు మొహం బాగుంటే ఒక ఈ చివరికి వెళ్ళి ఒక 10 మంది అమ్మాయిలు పడగొట్టేద్దాం చూస్తాం మనం. అలాంటిది అంత అందగాడైనా సరే అంత నిగ్రహంతో ఎలా ఉండగలిగాడు, ఎలా చేయగలిగాడు? అంత అమాయకుడు అన్నాడు. ఇంకొక విషయం, ఏం అడిగినా మీకు ఇచ్చేస్తాడు. నేను అదే కోరుకుంటాను, కానీ టైం లేట్ అవుద్ది. ఏం అడిగినా మీకు ఇచ్చేస్తాడు. చివరికి వాళ్ళ పెళ్ళాన్ని ఇచ్చేసాడు రావణాసుడికి. మీకు అది తెలుసా? పార్వతీదేవి రావణాసుడికి ఇచ్చేసాడు, తీసుకో అన్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏమీ చేత కాకుండా ఇవ్వడం కాదు, వాడు తెలుసుకుంటాడని ఇవ్వడం. పార్వతీదేవి దమ్ము తెలియడం. ఏంటి అందరికి బాగానే కనిపిస్తుందా నా వీడియో? ఓకేనండి. అంటే కొంతమంది సిగ్నల్ రాలేదని అంటున్నారు. ఇది అది శివుడి యొక్క తాత్పర్యం. ఇంకొక విషయం చెప్తాను చూడండి. యోగా గురించి చెప్తే శివుడి గురించి చెప్పినట్టే, అందుకే మధ్యలో యోగా గురించి చెప్తాను. యోగా ఎంత పాతదో ఒకసారి తెలుసుకుందాం. యోగా ఎంత పాతదండి? యోగా వినాయకుడు పుట్టక ముందు ఉందండి యోగా. ఈ వినాయకుడు పుట్టక ముందు యోగా ఉంది. ఇంకో విషయం చెప్తాను, అంతేనా? మీకు పార్వతీదేవి తెలుసా? మనందరికి అమ్మ. ఆ పార్వతీదేవి పుట్టక ముందే యోగా ఉంది. అంత ఓల్డ్. అసలు మీరు ఏ పూజ చేయాలని వినాయకుడిని పెడతారా? సత్యనారాయణ స్వామి వ్రతం, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, అన్నిటికీ వినాయకుడిని పెడతారు. ఆ వినాయకుడే పుట్టక ముందు ఉంది, ఎందుకంటే ఆ వినాయకుడికి బాబు ఈయన. అంత ఓల్డెస్ట్ ఆయన. అంత మన కోసం కనిపెట్టాడు ఆయన యోగా. యోగా అంటే ఆసనాలు కాదు, ముందే చెప్పాను కదా, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. ఇంకో విషయం చెప్తానండి, సింపుల్ విషయం. మీరు అందరూ మోక్షం, కైవల్యం, ఎన్లైట్మెంట్, జ్ఞానం, కుండలిని, ఈ పేర్లు వినుంటారు కదా, యూట్యూబ్ లో బాగా వస్తుంటాయి. మిగతా మతాల్లో, అంటే మతం అంటే మళ్ళీ వైష్ణవంలో చచ్చిపోయిన తర్వాత మీకు మోక్షం వస్తుందండి. అంటే చచ్చిపోయాక మీకు మోక్షం వస్తుంది. అంటే ఎప్పుడు చూడండి, అన్నమయ్య చచ్చిపోయాక మోక్షం వచ్చింది వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి. శ్రీరామదాసు చచ్చిపోయాక పుష్ప విమానంలో వెళ్ళి చచ్చిపోయాక మోక్షం వచ్చింది. కానీ శివుని నమ్ముకుంటే ఒక స్పెషల్ ఉంది, మీకు బతకగానే మోక్షం వస్తుంది. ఇది స్పెషల్. అందుకే అందరూ శివభక్తులు. రావణాసురుడు, వీళ్ళు వాళ్ళు అందరూ శివభక్తులు ఎందుకు అవుతారు అనుకున్నారు? చచ్చిపోయి మీరు ఏంటి చేసేది బొచ్చు? మీరేం చేసేది ఏం లేదు. ఏం చేస్తారు మీరు చచ్చిపోయి పైకి వెళ్ళి? బతికేక మోక్షం రావడమే గొప్ప. 10 మందిని బతికించడానికి, 10 మందితో సంతోషంగా ఉంచడానికి. మీరు ఇప్పుడు బతికారు, ఇప్పుడు ఎన్లైట్మెంట్ వచ్చింది. శంకరాచార్యులకి ఎన్లైట్మెంట్ రావడం వల్ల కదా ఇప్పుడు అటు ఇటు తిరిగారు. అటు ఇటు తిరిగి అసలు ధర్మం అంటే ఇది, న్యాయం అంటే ఇది అని చెప్పారు. చనిపోయాకేంటి? అందుకే మనకు వేమన తెలుసా? వేమన. ఆ వేమన శివుణ్ణి పొందే మోక్షం పొందాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుసా? మన ఆంధ్రాలో ఆయన శివుణ్ణి పొందే మోక్షం పొందాడు. వీళ్ళందరినీ శివుణ్ణి పొందారు. రావణాసురుడు, ఈ ఆసురుడు, ఆ ఆసురుడు, ఏ ఆసురుడే నేను పొందుతారు. ఎందుకంటే వాళ్ళకి షార్ట్ కట్లు బాగా తెలుసు. ఎవరిని పట్టుకుంటే నొక్కితే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఉద్యోగం చేయాలంటే ఏ లంచం కడితే మనకు పని అయిపోద్ది. అలా శివుడు ఒకడు అమ్మాయి కూడా ఉన్నాడు, ఈయన్ని అడిగితే మనం
అన్ని చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. అంత సింపుల్. భక్త సులభుడు అంటే ఫ్రీగా దొరికేస్తాడు. మీరు సరిగ్గా చేయండి. నేను చెప్తున్నాను 3 నెలలు సరిగ్గా ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఇది ఎప్పుడైనా విన్నారా? శివలింగం పెట్టుకోకూడదు అంటారు. ఎందుకు పెట్టుకోకూడదు అంటారు? శివలింగం పెట్టుకుంటే మీరు ఎక్కడ ఉండరు, హిమాలయాల్లో ఉంటారు. దెబ్బకు మారిపోతారు మీరు అందరూ. అందుకే మీరు ఇంట్లో ఉండాలని చెప్పి శివలింగాన్ని ఇంట్లోకి రానివ్వరు. అంత డేంజర్ ఆయన. ఆయనతో పెట్టుకుంటే తాటలు ఇసిపోద్ది. ఎందుకంటే మీకు నిజం తెలిసిపోతుంది. అవును, పొద్దున్నే లేచాను, పుట్టాను, పెళ్లి చేసుకున్నంత వరకు పెళ్లి చేసుకోవాలి బాగుందని చెప్పి ఒక 10 సార్లు అమ్మాయి వెనకాల తిరిగి అమ్మాయికి ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నాక 3 రోజుల తర్వాత తెలుస్తుంది, చిచ్చి ఇందుకా నేను చేసుకుంది అని. అంతే కదా, ఈ లవ్ చేసే వాళ్ళందరూ ఏంటి ఇంతే. తర్వాత తెలుస్తుంది ఇదా అని. చివరికి మనకి ఏం కావాలి అనేది శివుణ్ణి నమ్ముకుంటే పట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ₹1,00,000 ఉద్యోగాలు చేస్తారు. చేసి సుమా తెలుసా మీ అందరికీ? యాంకర్ సుమా తెలుసా? యాంకర్ సుమా అందరికి తెలుసు కదా. అవ్వక్కయ్యారా ఆవిడ. ఆవిడ ఏం చేస్తుంది? ప్రతి ఫంక్షన్ లో ఆవిడే ఉంటది, బోల్డ్ డబ్బులు సంపాదిస్తుంది. ఆవిడ పరిపూర్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళి అందరినీ నవ్విస్తుంది, బోల్డ్ జోకులు వస్తుంది, అందుకే సూపర్ సక్సెస్ అయింది ఆవిడ. ఆవిడ పరిపూర్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళి ఏమడిగింది తెలుసండి మీకు? సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగిందండి ఆవిడ. మనకు అందరికీ కావాల్సిన ఆనందం, సంతోషం. అది మనం ఏంటంటే సంతోషాన్ని ఎక్కడ ఎత్తుకుంటాం? వస్తువులను ఎత్తుకుంటాం. ఐఫోన్ కొన్నాను, బాగుంది, ₹1,00,000 పెట్టి కొన్నాను. ఈ రోజు ఏమైంది? ఐఫోన్ 80,000కి వస్తుంది. నేను 1,00,000 పెట్టుకున్నాను, 80,000 కొనిచ్చిన ఆ బాధ. ఇంకో విషయం చెప్తాను. మీరు కారు కొన్నారు, మీ మనసు ఎన్ని చోట్ల తిరుగుతుందో ఒకసారి చెప్తాను. కారు కొన్నారు, ప్యాచీ పడిపోద్దేమో, మీ మనసు ప్యాచీ దగ్గర ఉంది. పెట్రోల్ అయిపోద్దేమో, మీ మనసు పెట్రోల్ దగ్గర ఉంది. ఎవడైనా పోలీసుడు పట్టించుకుంటే వీటికి ఒక 3,000 చదివించాలేమో, మీ మనసు పోలీసుడి దగ్గర ఉంది. ఇన్ని చోట్ల తిరుగుతుంది. పొద్దు లేచిన కానీ కష్టాలే, కష్టాలు 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 కష్టాలు, ఇవి తప్ప మనకి ఏం దిక్కులేదు. బుద్ధుడు కనిపెట్టాడు, మనిషికి దుఃఖానికి కారణం ఏమని కనిపెట్టాడు? కష్టాలని కనిపెట్టాడు. కనిపెట్టి ఒక మెడిటేషన్ చేశాడు. ఏ మెడిటేషన్? విపాసన. ఆ మెడిటేషన్ ఇచ్చింది ఎవరు? శివుడు. ఎవ్వరు ఏం కనిపెట్టారు? ఇంకో విషయం తెలుసా? బుద్ధుడి పేరు గౌతముడు, ఆయనకి ఎంతమంది భార్యలు, వాళ్ళకి ఇది అది అని పుస్తకాలు రాస్తారు కానీ ఆయన మెడిటేషన్ చేశాడు. ఆ మెడిటేషన్ పేరు విపాసన ఎవడని రాశాడా? చచ్చినా రాయడు. ఎందుకంటే రాసి మీరు చదివేసి తెలివైన లేకపోతే ఓట్లు ఎవరికి ఎత్తారు మీరు? వాళ్ళు ఎదవలో మన అందరికి తెలిసిపోద్ది కదా. అందుకే మీకు నిజాన్ని ఎప్పుడు పుస్తకాల్లో చెప్పరు. బాబర్కి 33 మంది పిల్లలు, ఆ పిల్లలు మనకెందుకు? వాళ్ళ దగ్గర పని చేయాలండి మనం. ఇవి మాత్రమే ఉంటాయి, నిజాలు ఎప్పుడు ఉండవు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఇది చేశారు. ఎప్పుడు మీరు పుస్తకాలు చూడండి, అసలైన ఇంటెలిజెన్స్, అసలైన జ్ఞానం ఇవ్వదు. అదే మీరు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని శివపురాణం చదివితే మీరు ఎవరు ఇంట్లో ఉండరు. అంటే శివుడి గురించి తెలిస్తే ఇప్పుడు చూడండి, మనకి మనకి ప్రతిసారి కుంభమేళా జరిగినప్పుడు బోల్డ్ అంతమంది సాఫ్ట్వేర్లు అఘోరాల కింద అయిపోతారు. మీరు ఎప్పుడైనా చదివారా? న్యూస్ పేపర్లో చూసారా? చూడరు. మనకి బంగారం ఎక్కడ తక్కువ ఉందో అక్కడ తెలుస్తుంది. ఓకేనండి, వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణం అసలైనది అది మాత్రమే, అసలు శివుణ్ణి తట్టుకోవడం మాత్రమే. అసలు వాడిని పట్టుకుంటే ఉండే మజా ఇంక ప్రపంచంలో ఇంకెక్కడే ఉండదు. అతి సులభంగా దొరికేవాడు. ఇంకొక విషయం చెప్తాను. శివుడు పార్వతి అర్ధనారీశ్వరులు అయ్యారు కదా, అది తెలుసుకోవాలిగా మరి. అది ఎలా అయ్యారు ఇప్పుడు చూద్దాం. శివుడు ఎప్పుడు సంతోషంగా ఇలా మూల కూర్చొని ఉన్నాడు. పార్వతీదేవి వచ్చింది, ఏంటి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు, నేను బోల్డ్ అంత బాధపడుతుంటాను, నా బంగారం నగల ఇల్లు రేట్లు పెరిగిపోయినాయని, ఫ్లాట్ల రేట్లు పెరిగిపోయినాయి, బాధపడుతుంటాను, నువ్వెందుకు సంతోషంగా ఉన్నావు అని అడిగింది. అడిగితే సంతోషంగా ఉండడానికి ఇవన్నీ ఎందుకని అన్నాడు. అవునుగా, మనం తెలుసుకోవాలి, సంతోషంగా ఉండడానికి అన్ని కావాలా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం వరాలు దేవుడిని ఏమడుతాం ఒకసారి చూద్దాం. దేవుడా, నా పక్కోడికి ఒక కారు ఉంది, నాకు 2 కార్లు కావాలని అడుగుతాం. అడుగుతామా? అడుగుతాం. కానీ మన పైన ఇంటోడికి ఒక కాలు లేదు, మనకు 2 కాళ్ళు తీసేమని అడుగుదాం ఎప్పుడన్నా? పక్కోడికి ఒక కారు ఉంది, పక్కింటోడికి, మనకి 2 కార్లు కావాలి. పైనోడికి ఒక కాలు లేదు, మనకి 2 కాళ్ళు తీసేమని అడుగుదామా? దేవుణ్ణి కోరుకునేది ఇదా? ఒక కథ చెప్తానండి, బాగుంటది. ఒకడు అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే శివుడి మీద బోల్డ్ తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలమ్మా కోరుకోమన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఏమండి, మా మామయ్య చెవులో జుట్టు మొలిపించండి అని అడిగాడు.
అదేంటిది జుట్టు మొలిపించండి బట్టతల మీద జుట్టు మొలిపించండి ఒక అందం, చెవులో ఎందుకు మొలిపించడం శివుడు అడిగాడు. అడిగితే నేను చెప్పాడు తెలుసండి, మామయ్య చెవులో జుట్టు ఉంటే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్న అల్లుడికి కోటీశ్వరుడు అవుతాడు అని చెప్పాడు. అయ్యో పిచ్చోడా, అలాంటప్పుడు నాకే కోట్లు కావాలంటే సరిపోద్ది కదరా, మళ్ళీ నీకు జుట్టు ఇక్కడ చెవులో జుట్టు కావాలి, మళ్ళీ నీకు వాళ్ళ కూతురు ఉండాలి, ఆ కూతురు నిన్ను ఎలా చేయాలి, ఇన్ని పనులు ఎందుకంటే కనీసం మనకి దేవుణ్ణి ఏ వరం కోరుకోవాలో కూడా తెలియదు. ఏ వరం కోరుకోవాలో కూడా దేవుడు తెలియదు. దేవుడికి దేవుడా ఒక 10 కోట్లు దేవుడా అంట. అరే నీకు 10 కోట్లు దేనికిరా, కారు కొనుక్కో. కారు ఎందుకంటే కారులో వెళ్తే పక్కన పొగుడతాడు, అప్పుడు నేను సంతోషంగా ఉంటాను. డైరెక్ట్ సంతోషం ఇచ్చేస్తాను, ఇంకా కారు ఎందుకురా అంటాడు. మనకు దేవుణ్ణి ఎలా తేలాలో తెలియదు. వెంకటేశ్వర వరాలు తీర్చేస్తాడు కాబట్టి లైన్ లో వెళ్ళిపోయి 24 గంటలు ఈ రోజు లైన్ లో నుంచోవాలి, 34 గంటలు నుంచోవాలి. మీ వీధి చివరి వెంకటేశ్వర గుడికి వెళ్తే అదే వద్దన్నాడు మమ్మల్ని. అంధత్వంలోకి మూర్ఖత్వంలోకి వెళ్ళకండి. గుడి చుట్టూ 3 సార్లు తిరగమన్నారు. ఎందుకు? తమో గుణం, రజోగుణం, సత్వగుణం పోవడానికి. మీరు 33 సార్లు తిరుగుతారు, ఓవర్ యాక్టింగ్. ఇంకా ఎక్కువైతే 133 సార్లు తిరుగుతారు, డబల్ ఓవర్ యాక్టింగ్. పావులు యాక్టింగ్ చేయమంటారు, రూపాయి యాక్టింగ్ చేయమంటారు చూసారా, అది యాక్టింగ్. ఎందుకు మీకు ఓవర్ యాక్టింగ్? 3 సార్లు తిరగండి అంటే గచ్చెరిగిపోద్ది మీ వల్ల. సమస్య అది, లేకపోతే మీరు ఎన్నిసార్లు తిరిగినా పర్లేదు, గచ్చెరిగిపోద్ది మీ వల్ల. మూఢత్వంలోకి అంధత్వంలోకి వెళ్ళకండి. ఇక్కడ ఏంటి, వాట్ ఈజ్ రియల్ అనేది మాత్రమే చూసుకోండి. సోమవారం శివుడి గుడిలోకి వెళ్తానండి, మంగళవారం ఆంజనేయ స్వామి. మంగళవారం ఆ శివుడు వస్తే మిమ్మల్ని కొడతానని చెప్పి ట్యాక్స్ వేస్తాను, జిఎస్టీ ఏమైనా వేస్తానని చెప్పండి మీకు, కాదు కదా. దేవుడు సోమవారం వెళ్తే మంచి జరుగుతుంది, మంగళవారం వెళ్తే మంచి, మీకు చెడు ఎవడు చేస్తాడు? ఒకవేళ నిజంగా మీకు చెడు చేసాడు అయితే దేవుడు ఎందుకు అవుతాడు? మీరు దేవుడి దగ్గరికి ఏదో వెళ్ళి, దేవుడా నీకు కొబ్బరికాయ కొట్టిన కంటే మంచిదే, మీరు కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా ఆడు మంచిగా చేస్తాడు. ఎందుకంటే ఆడు దేవుడు, ఆడు మంచి చేపితే సైకోగాడు అవుతాడు. మీరు మూఢత్వంలోకి అంధత్వంలోకి వెళ్ళకండి. మీ పెద్ద కొడుకు పెళ్లి అవడానికి, మీ చిన్న కొడుకు ఉద్యోగం రావడానికి శివుణ్ణి దేవుణ్ణి అడగకండి, వాళ్ళ వరాలు ఇవ్వరు. మీకు మిగతా పంతులందరూ ఏం చెప్తారంటే, వరాలు ఇవ్వకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళరు. జీతం ఇవ్వకపోతే భార్య భర్త దగ్గర ఉండదు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోద్ది. అలా వరాలు ఇవ్వకపోతే దేవుడు ఉంటాడా? ఉండడు. అందుకే మీకు వరాలు ఇస్తే దేవుడు వస్తాడని చెప్తారనమాట. దేవుణ్ణి వరాలు అడగడానికి కాదు, మన కాళ్ళ మీద మనం నుంచోడానికి, మనమే దేవుడు అవడానికి. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? మనమే దేవుడు అవడానికి. మీకు విషయం తెలుసా, మిగతా ఎక్కడా లేనిది ఇక్కడే ఉన్నది, మీరే దేవుడు అయ్యే అవకాశం. స్వామి వివేకానంద మీలాగే పుట్టాడు, నాలాగే పుట్టాడు. ఆయనకి 5 లీటర్ల రక్తమే ఉంది. ఆయన బాడీలో కూడా 125 ట్రిలియన్ సెల్సే ఉన్నాయి. ఆయన కిడ్నీ కూడా గంటకి 2 సార్లు చెప్పిన రోజుకి 48 సార్లు క్లియర్ చేస్తుంది. ఆయన దేవుడు ఎలా అయ్యాడు? అమ్మ కడుపులోనే పుట్టాడు. ఎలా అయ్యాడు? జ్ఞానం. అది వెళ్ళి ఏమైనా అడుక్కున్నాడా, అమ్మ నాకు ఒక 10 కోట్లు ఇవ్వని? అడుక్కుంటే ఆయన దేవుడు అవడం మళ్ళాగా మిగిలిపోతాడు. మీరు ఎప్పుడు దేవుడిని అడుక్కోకండి. అడుక్కోవడం అనేది ఇండియన్ కల్చర్ లో లేదు. ఇంకో విషయం చెప్తాను, మీరు హిందూ మతం దగ్గరికి ఎక్కడికైనా వచ్చి మెట్ల దగ్గర అమ్మ ధర్మం అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారా? అమ్మ ధర్మం ధర్మం అని అడుక్కుంటారు. ధర్మం అంటే అర్థం ఏంటి? వాళ్ళు అడుక్కోవట్లేదు, నీ ధర్మం గుర్చేస్తున్నారు. నీ ధర్మం ఏంటంటే నువ్వు గృహస్థివి, నువ్వు డబ్బులు సంపాదించుకుంటావు, సంపాదించుకుంటా అంటే నాకు ఇవ్వాలి, ఇవ్వని చెప్తున్నారు. ధర్మం అంటే అర్థం ఏంటి? నువ్వు గృహస్థివి అంటే పెళ్లి చేసుకున్నావు అంటే పెళ్లి కోసం, భార్య కోసం, పిల్లల కోసం ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తావు. సంపాదించిన డబ్బులు దాచుకుంటావు, దాచుకున్న డబ్బులు ఇవ్వడం ధర్మం. చేయి, ధర్మం చేయని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అది ధర్మం. ఇండియన్ కల్చర్ అంటే ఏంటి? నువ్వు ఇవ్వాలి. సన్యాసులు ఎవరు పోషిస్తారు? గృహస్థులే. పెళ్లి చేసుకున్న వాళ్ళు పోషించాలి. అది ఇది కల్చర్. మనం వెళ్ళి దేవుడా ఒక 10 కోట్లు ఇవ్వు, చచ్చినా ఇవ్వడా. నువ్వు భిక్షగాడవా ఏంటి? అడక్కండి. ఇప్పటికైనా జ్ఞానం పొందండి. దేవుణ్ణి ఏం అడక్కండి, ఇచ్చాడు. ఒకవేళ ఏమండి నాకు బోల్డ్ కష్టాలు ఇచ్చేసాడండి, అస్సలా మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఎన్ని కష్టాలు. పెళ్ళి అవ్వట్లేదు కాబట్టి ఆడికి వచ్చే అమ్మాయి బాగుపడింది, లేకపోతే ఇటు పెట్టే టార్చర్కి టార్చర్ అయిపోయింది. పెళ్ళి అవ్వట్లేదు, నాకు బోల్డ్ దేవుడు చాలా కష్టాలు పెడుతున్నాడు. ఒకవేళ నిజంగా దేవుడు కష్టాలు పెడితే నేను పుట్టేదే పుట్టించడం, ఎందుకు నువ్వు వేస్ట్ పీసు? అర్థమైందండి? అసలైన శివుణ్ణి తెలుసుకోండి. అది మాత్రమే. మిథ్యల్లో భ్రమల్లో 103 కొబ్బరికాయలు, 105 కొబ్బరికాయలు, ఆ కొబ్బరికాయలు అనాథ పిల్లలకు పంచిపెట్టండి. అసలు కొబ్బరికాయలు ఎందుకు కొడతారు మీకు తెలుసా? ఓ విషయం చెప్తాను. ఫస్ట్ మనకి నరబలి ఉండేది, మనుషులు చంపి దేవుడి దగ్గర వేసేవాళ్ళు, తెలుసా మీకు? నరబలి ఉండేది, మనుషులు చంపి ఈ రోజు వరం అయితే మనుషులు చంపేసేవాళ్ళు, అది నరబలి. నరబలి తర్వాత మనుషులు చంపకూడదని ఒక సిస్టమ్ వచ్చిన తర్వాత మేకలు చంపాం.
మేకలు కూడా ఎక్కువ డబ్బులు అయిపోతుందని కోళ్ళు చంపాం. కోళ్ళు కూడా చంపకూడదు, మీ శాకాహారులు అవ్వాలని చెప్పి కొబ్బరికాయ కొడుతున్నాం అండి. ఇది స్టోరీ. కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం కూడా తెలియపోతే ఎలా? మనం కొట్టాలా? ఇంకొక విషయం, కొబ్బరికాయ కొట్టడానికి కారణం ఏంటంటే, ఇదివరకు గుడి దగ్గర జనాలు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఫుడ్ ఉండేది కాదు, అన్నం ఉండేది కాదు. అన్నమో రామచంద్రాన్ని అడుక్కునేవాళ్ళు. వాళ్ళకి పోషకం కావాలి. కొబ్బరికాయ 2 అట్టుపళ్ళు తింటే మీరు రోజు ఫుడ్ తినవసరం లేదండి. ఒక రోజుకి సరిపడా, నేను న్యూట్రిషనిస్ట్ కూడా, ఒక రోజుకి సరిపడా ఒక కొబ్బరికాయ పెచ్చు 2 అట్టుపళ్ళుతో మనం ఒక రోజుని గడిపేయచ్చు. 2 గుప్పెళ్ళు నానబెట్టిన వేరుశనగలు 2 అట్టుపళ్ళతో ఒక రోజుని గడిపేయచ్చు. అందుకే మన గుడి దగ్గర వేరుశనగలు, శనగలు, అట్టుపళ్ళు, కొబ్బరికాయ ఒక మనిషి బతకడానికి. అందుకు మన పెద్దలు పెట్టారు అది. అందుకు 101 కొబ్బరికాయలు కొట్టాలి. 101 కొబ్బరికాయలు కొట్టి వరం కొరేసుకున్నాను ఎందుకు ఇస్తాడు? ఒక విషయం కూడా చెప్తాను, మీకు వరాలు దేవుడు ఇవ్వడం అన్నది ఇంకో విషయం చెప్తాను చూడండి. నేను ఉద్యోగిని, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. అయిపోయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళా. అదే ఆడికి వెళ్ళి, ఏంటి నేను మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, నన్ను కలెక్టర్ చేసేయండి అని అంట. ఆడు 1 కోటి రూపాయలు తీసుకుని కలెక్టర్ చేసాడు అనుకోండి, ఆ నిజమైన ఉద్యోగి అన్నాడు. అలాగే మీరు ఏమీ సంపాదించుకోలేదు, మీకు వరం ఇస్తే మరి నిజమే దేవుడు అవుతాడా? లంచగొండ అవుతాడు. దేవుని మీరు లంచగొండలు చేయకండి. అర్థమైందా? మీకు సరైన కెపాసిటీ లేదు, బతికే కెపాసిటీ లేదు, నాకు చదివే కెపాసిటీ లేదు. నేను కలెక్టర్ అయిపోతాను, 1 కోటి రూపాయలు ఇచ్చేసి నన్ను 1 కోటి రూపాయలు పెట్టి కలెక్టర్ చేసాడు అనుకోండి, దేశం నాశనం అయిపోద్ది. ఎక్కడ పడితే అక్కడ లంచాలు, కనబడిన ప్లేసుల్లో కబ్జా చేస్తా. అలాగే మీరు సరైన స్తోమత సంపాదించుకోండి, శక్తి సంపాదించండి దేవుని తెలుసుకోవడానికి. అప్పుడు వరాలు మీరు అడగవసరలా. ఇప్పుడు మీ అమ్మగారు ఆస్తి సంపాదించారు, ఆ ఆస్తి తనదంతా ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. ఆ దేవుడు సంపాదించంటే మీకు కాక ఎవరికి వస్తుంది? అంధత్వంలో, మూఢత్వంలో మన గోదావరి పుస్తకాలకు వెళ్ళారు, ఎంతమంది చచ్చిపోయారు? వచ్చేద్దా ఫ్రీగా? అంతే కదా, పుణ్యవంతుని వెళ్తాం, లేకపోతే గోదావరి తొక్కలో వెళ్తారు. ఇప్పుడు వెళ్ళండి గోదావరి, మన రాజమండ్రి దగ్గరే ఒక్కడ ఉండడు. మనం వీటన్నిటిని మిస్ అయ్యి దాటి మనం వెళ్ళాలి. మీకు అదే కోరుకుంటాం. ఇంకొకటి, ఈ యోగా ఈ శరీరాన్ని మొత్తం శుద్ధి చేస్తుంది. దేవుణ్ణి తెలుసుకునే విషయం కూడా ఇంకోటి తెలుసా, దేవుణ్ణి రకరకాల మంది రకరకాలుగా తెలుసుకున్నారు. ఇప్పుడు కొంతమంది ఎలా తెలుసుకున్నారో చూద్దాం. లయ యోగ అంటే పాటలు పాడి దేవుణ్ణి తెలుసుకున్నారు. ఎవరు? అన్నమయ్య. అన్నమయ్య పాటలు రాశాడా? శ్రీరామదాసు. వాళ్ళు పాటలు రాసి దేవుణ్ణి తెలుసుకున్నారు. అదేనండి, శ్యామశాస్త్రి, వీళ్ళు దేవుణ్ణి రాశారు. కొంతమంది కర్మయోగం ఉంటుంది, అంటే పని చేశారు. రమణ మహర్షి తెలుసండి, ఆయన పని చేసుకుంటూ దేవుణ్ణి తెలుసుకున్నారు. రామకృష్ణ పరమహంస కర్మయోగ, వాళ్ళందరూ పని చేసి దేవుణ్ణి తెలుసుకున్నారు. మీకు అన్నిటికంటే సింపుల్ అయిన యోగా ఏంటి తెలుసా? భక్తి యోగా. అంటే దేవుడికి సరెండర్ అయిపోయాను అని చెప్పడం. అందుకే మీరు అందరూ వచ్చేస్తున్నారు. మీరు అందరూ ఎందుకు భక్తి యోగా ఎందుకు చేస్తారు అనుకుంటారు? దేవుడికి దండం పెడితే అయిపోయింది, అవ్వదు. మీరు అందరూ భక్తి యోగా ఎందుకు చేస్తారు? సింపులెస్ట్ వే. ఒక పాట మనం రాయలేం, ఒక సంగీతం మనం చేయలేం, దేవుడిని తలుసుకోలేం, ఒక పని క్రియేటివ్ గా చేయలేం. సో అందుకే దేవుడికి వెళ్ళి సరెండర్ అయ్యి దేవుడు అని కోరుకుంటాం. కానీ ఒక్కటి చెప్తున్నానండి, బీరువాలో బట్టలు సర్దడానికి భగవద్గీత చెప్పడానికి తేడా లేదు. మీరు మీ ఇంట్లో బట్టలు సరిగ్గా లేవు బీరువాలో, ఆ సర్దకపోతే పురుగులు బొద్దింకులు పడతాయి, మీరు అది సర్దండి, భగవద్గీత తర్వాత చదవండి. ఇంటిని క్లియర్ గా ఉంటే నిష్కామ కర్మ అంటారు, అది చేస్తే మోక్షం వచ్చేసినట్టే. ప్రత్యేకంగా మీరు ఏమి చేయవసరం లేదు. ఇది మాత్రమే దేవుడు, ఇది మాత్రమే శివుడు. అందుకే శివుడు చూసిన వాళ్ళందరూ అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవడానికి కారణం నిజమైన స్టోరీ అది. ఏమీ పట్టం, శ్మశానంలో తిరుగుతాడు. ఎంచక్క ఏసి విష్ణుమూర్తి లాగా ఆవిడతో కాళ్ళు నొక్కించుకోవచ్చు కదండి, కాళ్ళు పిసికించుకోవచ్చుగా, నేను మగోడని గర్వంగా చెప్పుకోవచ్చుగా. శ్మశానంలో తిరగడానికి కారణం అది. అంత డెలికేటెడ్ హార్ట్ ఆయన్ని మీరు సరిగ్గా పట్టగలిగితే. ఇంకో విషయం, యోగా చేస్తే శివుని ఈజీగా పట్టేయచ్చు. యోగా చేస్తే మీ ఆరోగ్యంతో పాటు శివుని కూడా డెడ్లియెస్ట్, అతి సింపుల్ గా పట్టచ్చు. ఓకేనండి, ట్రై చేయండి. ఇంకొక విషయం, శివుడు గుడి గుడి దగ్గర, మెట్ల దగ్గర, గుండెల దగ్గర ఉండడం కాదు, ఆడ మీ గుండెల్లో ఉన్నాడు. అంటే అవేకించేది చాలా ఇళ్లలో చూడండి, ఇళ్ళలో చూడండి అంటారు. మీ గుండెల్లో గుడి చుట్టూ తిరగడం కాదు, మీ గుండెల్లో ఉన్న దేవుడిని చూడండి. మీరు గుడికి వెళ్ళొద్దు అనట్లేదు, వెళ్ళండి, కానీ ఇక్కడ కూడా చూడండి. మీరు ఎప్పుడు బాహ్యముఖులై ఉండడం కాదు, అంతర్ముఖులై ఉండండి. మీరు ముక్కు దగ్గర చేయబెట్టుకోండి ఒకసారి, అందరూ ఇక్కడ ముక్కు దగ్గర చేయబెట్టుకోండి.
ఊపిరి వదలండి. 2 ముక్కు రంధ్రాల నుంచి గాలి వస్తుంది, ఒకసారి చూడండి. ముక్కు దగ్గర చేయి పెట్టుకోండి. 2 ముక్కు రంధ్రాల్లో గాలి వస్తుందా? వస్తుంది కదండి. సూపర్, అలా ఉండాలి. 2 ముక్కు రంధ్రాల నుంచి గాలి రావాలి. 2 ముక్కు రంధ్రాల నుంచి ఎవరికైతే గాలి వచ్చిందో వాళ్ళు ఫెయిల్ అయిపోయారని అర్థం. ఒక్క ముక్కు రంధ్రంగానే గాలి వస్తుంది. చూడండి, ఒక ముక్కు రంధ్రంగా 75% గాలి వస్తుంది, ఇంకో ముక్కు రంధ్రంగా 25% గాలి వస్తుంది. ఇది ప్రతి 2 గంటలకి మారుతుంది. ప్రతి 2 గంటలు టైం పెట్టుకోండి. ఇప్పుడు నా కుడి ముక్కులో నుంచి గాలి వస్తుంది, 2 గంటల తర్వాత అది ఎడమ ముక్కులోంచి వస్తుంది. మారిందా? ఇది మనం ఇప్పుడు వరకు మనం బయట చూస్తాం. ఎదురుగా కారు ఉంది, బళ్ళ ఉంది, బిల్డింగ్ ఉంది, బంగ్లా ఉంది, అందమైన పెళ్ళం ఉంది. కానీ నీ ముక్కు దగ్గర ఇంత జరుగుతుంది, ఇది చూడలేదే నువ్వు? 30 సంవత్సరాలు బతికిసామండి మనం ఇక్కడ. ఇది తెలియకుండా, ఊపిరి పీల్చుకోవడం తెలియకుండా 30 సంవత్సరాలు బతికిసాం మనం. ఒక ముక్కు రంధ్రంగా 75, ఇంకొక ముక్కు రంధ్రంగా 25 వస్తుంది. ప్రతి 2 గంటలకి ఇది మారుతుంది. ఇదే ప్రాణాయామ. ఇదే ప్రాణాయామ అంటే 2 ముక్కు రంధ్రాలు గుండా మీ బ్రెయిన్ కి గాలిని పంపించి వాటిని కూల్ చేయడానికి, హీట్ చేయడానికి, వర్క్ చేయడానికి. ఇదే శివుడు కనిపెట్టాడు. మీ శరీరంలో ప్రతి చోటకి ఏదేది చెయ్యాలో అన్ని సైంటిఫిక్ గా ఉంటాయి. అంత పర్ఫెక్ట్ ఉంటది. ఇంకా బోల్డ్ విషయాలు ఉంటాయి చెప్పుకుంటూ పోతే. అది కనిపెట్టాడు. ఇది శివుడు అంటే. ఏదో పై పైన చెప్పేసి అయిపోయింది, 3 కొబ్బరికాయలు కొట్టేసి 6 బొట్లు పెట్టేసుకొని, ఇది కాదు. ఇలా మీరు మూఢత్వంలోకి, అంధత్వంలోకి వెళ్ళండి. నిజమైన శివుని తెలుసుకోండి. ఈజీగా ఇంకో విషయం తెలుసా? ఈజీగా దొరికేస్తాడు. ఈజీగా. ఇంకో విషయం తెలుసా? మీ రూల్స్ అన్ని కూడా ఆయన మార్చేస్తాడు. మీ రూల్స్ అన్ని కూడా మార్చేస్తాడు ఆయన. మీకు ఇప్పటి వరకు ఒకటి ఉంది చేశారు, మొత్తం రూల్స్ బుక్ మీకు ఒకటి రాశారు మీరు అనుకుంటున్నారు దేవుడు, డెస్టినీ. రూల్స్ బుక్ మొత్తం మార్చేస్తాడు. ఇప్పటి నుంచి కొత్త బాట రాస్తాడు. నేనే ఉదాహరణ. సింపులెస్ట్ వే, ఈజియెస్ట్ వే. మాకు రోజు రోజు బోల్డ్ కాల్స్ వస్తాయి. నాకు బ్యాక్ పెయిన్ తగ్గిందండి, నెక్ పెయిన్ తగ్గిందండి, గ్యాస్ తగ్గిందండి. మీరు వింటూ ఉంటే మీరు చూస్తారు. వీటన్నిటికి కారణం నేను కదండి, ఆయన చెప్పింది నేను చదివాను అంతే. మీరు నా దగ్గర క్లాస్ వచ్చిన ఎవరైనా మీరు చూస్తుంటే అదే చెప్తారు, బ్యాక్ పెయిన్ నెప్పదండి, 40 mg షుగర్ టాబ్లెట్ 20 mg అయిందండి. ఇవన్నీ నా గొప్ప కాదు, మొత్తం శివుడు గొప్పే. ఆయన పుస్తకంలో 190 ఉన్నాయి. 112 సూత్రాలు చెప్పాడండి ఆయన పార్వతీదేవికి సంతోషంగా ఉండడానికి. 112 సూత్రాలు. ఒక్కొక్క సూత్రం చదివితే బుద్ధుడు ఒక సూత్రం పట్టుకొని విపాసన సూత్రం పట్టుకుని మోక్షం పొందేశాడు. ఇప్పుడు కూడా మనం బుద్ధుడి గురించి చెప్పుకుంటున్నాం. 112 సూత్రాలు ఒక సూత్రం చదివి బుద్ధుడు మోక్షం పొందేశాడు. ఇప్పటికి కూడా మిగిలి ఉన్నాడు. 112 సూత్రాలు ఉన్నాయి. ఒక్కటి పట్టుకోండి, మీరు జీవితాన్ని దాటేస్తారు. ఆయన ఆయన ఏమేం చేశాడో ఒకసారి చెప్తాను చూడండి. ఆయన పచ్చి తాగుబోతు. సరిగ్గా వినండి, తాగుబోతు. అలాగే నిశ్చలంగా కూర్చునేవాడు. ఆయన డాన్స్ చేస్తాడు. ఆయన డాన్స్ చేస్తే జుట్టులో గాలిలోనే ఉంటుందంట, అలా తిరుగుతూ ఉంటాడు. కానీ అంతే దారుణంగా మెడిటేషన్ చేస్తాడు. ఆయన ఒక సంసారి, కుటుంబం ఉంది, కానీ ఆ వైఫ్ తో కలవలేదు. ప్రతి దానికి విరుద్ధమైనది సరైనది, అసలైనది సిసలైనది, అటు ఇటు అన్ని ఆయనే. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు, కానీ కలవలేదు. డాన్స్ చేస్తాడు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, కానీ మెడిటేషన్ చేస్తూ సైలెంట్ గానే ఉంటాడు. తాగుబోతూ 10 మందికి వడ్డిస్తుంటాడు. అనాగరికుడు, అనర్జిగేటెడ్, కొండలతో కోయలతో తిరుగుతుంటుంటాడు, అడవి జాతి జంతువులతో మాట్లాడుతుంటుంటాడు. ఆవేశం, అసహ్యం. పార్వతీదేవి వాళ్ళ అమ్మ చూసేది శివుని చూసి పిచ్చెక్కి కింద పడిపోయింది. మీరు వినే ఉంటారు బోల్డ్ స్టోరీలు. పార్వతీదేవి వాళ్ళ అమ్మ మీనాదేవి శివుని చూసి, ఏంటి బాబు వీడు ఇలా ఉన్నాడు, ఇలా మాట్లాడుకుంటున్నాడు, పిచ్చెక్కి కింద పడిపోయింది. అప్పుడు పార్వతీదేవి ఏమని తెలుసండి, నా కోసం ఒక్కరోజు మెరుగ్గా తయారవ్వచ్చా? నువ్వు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, మనం భర్త నుంచి కోరుకోవాల్సింది అది. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఒక్కసారి మా అమ్మ కోసం మెరుగ్గా తయారవ్వని తయారయ్యాడు. ఆయన తయారైతే ఎవ్వరు ఉండరు. కృష్ణుడు అమ్మ మొగుడు అందంలో, తెలుపు నలుపు జుట్టు, పిచ్చెక్కిపోతారనమాట. అంత సమ్మోహనం. మీరు ఎప్పుడు కృష్ణుడు సమ్మోహనం గురించి వినుంటారు, శివుడు సమ్మోహనం గురించి వినుంటే స్కూల్ మూసేస్తారు అందరూ. అంత దారుణంగా ఉంటది. ఆయన డాన్స్ చేస్తుంటానంటండి, జంతువులు పిచ్చెక్కిపోయామంట. 1,00,000 శ్లోకాల్లో ఇప్పుడు 25,000 శ్లోకాలు ఉన్నాయి. 75,000 శ్లోకాలు ఎగిరిపోయినాయి కదా. ఆ 75,000 శ్లోకాలు ఎగిరిపోయినలో కొన్ని కథలు మా గురువు గారు మాకు చెప్పారు. అసలు ఆ విషయాలు తెలితే మీరు ఎవరు ఇక్కడ ఉండరు. బాబోయ్, ఆడు వరం ఇచ్చినా వరం ఇవ్వకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, ఆవేశం వచ్చినా కోపం వచ్చినా, ఇల్లులో ఉన్నా ఇల్లు లేకపోయినా, అసలు నేను లేకపోయినా ఆయన కాలు పట్టుకొని బతికేద్దాం అనుకుంటారు మీరు. ఆయన కాలు పట్టుకొని బతికేద్దాం అనుకుంటారు.
జీవిత నావం దాటేద్దాం అనుకుంటారు. అసలు కొన్ని విషయాలు ఉంటాయి, అవి చెప్తే ఇక్కడ ఎవ్వరు ఉండరు. రేపు నుంచి నాకు ఫోన్లే, చెప్పడం కూడా కష్టం, అంత దారుణం. ఇంత విశ్వం, విశాల విశ్వం ఇంత ఉంది. ఇంత విశ్వంలో మీరు ఒకసారి చూడండి, మన కోసం అందరు దేవుళ్ళు ఉన్నారు. చదువు చెప్పడానికి ఒక అమ్మ, డబ్బులు ఇవ్వడానికి ఒక అమ్మ, సంస్కారానికి ఒక అమ్మ, అందరు అమ్మలు ఉన్నారు. చచ్చిపోయి ఉండడానికి ఒక్కడైనా ఉన్నాడండి? మీరు చచ్చిపోయి మీ దగ్గర రావడానికి ఒక్కడైనా ఉన్నాడా? శ్మశానం అమ్మంగళం అంటారు, కానీ ఎవడున్నాడు? ఆడు మాత్రమే ఉన్నాడు, శివుడు. ఇంకొక విషయం చెప్తాను. మన ఇంటికి చనిపోయి పెద్ద కర్మ అని చెప్పి ఒక లెటర్ ఇచ్చి పట్టుకొని మన ఇంటికి వస్తారు. వస్తారా? మా పెద్ద కర్మ అంటే ఒక కాగితం తెస్తారు మా దగ్గర. ఇస్తే మనం ఏం చేస్తాం? కాగితం బయట పెట్టి అంటాం. మీకు గుర్తుందో తెలిసి ఏ విషయం? పెద్ద కర్మనే వస్తారు, కాగితం ఇస్తారు చనిపోతే. మీకు లేదేమో, మా ఆంధ్ర సైడ్ ఉంటుంది. ఆ కాగితం బయట పెట్టి అంటాం. సరే, ఇది అర్థం కాకపోతే ఇచ్చేస్తాను. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి బయట పెట్టేస్తాం, గుర్తుందా? అమ్మ మైలు ఇంట్లో ఉండకూడదు. కొంతమంది అద్దెంట్లో ఉంటారు, వాళ్ళైతే మా ఇంట్లో ఉంచకండి మైలు అంటారు. కానీ చచ్చిపోయిన కోడిని మేకని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారే. చచ్చిపోయిన మనిషి ఇంట్లో ఉంటే మైలు, అమ్మ మైలు మా ఇంట్లో వద్దు, అద్దుకున్నారు. మరి కోడి మేక పెట్టుకున్నా అవి మైలు కదా? అవి టేస్టీయా? కేజీఎఫ్ కేఎఫ్సీనా? బుర్రా బుద్ధి ఉండదండి. నేను ఒకరు చూశాను, అద్దింట్లో ఒకరు వాళ్ళ నాన్న చనిపోతే మా ఇంట్లో ఉంచొద్దు, నువ్వు వేరే ఇంట్లో పెట్టుకో, మాకు ఇప్పుడు అశుద్ధం, నేను బ్రాహ్మణుడితో మళ్ళీ కడిగించాలి. అదేంటది? ఒక మనిషి కనీస గౌరవం ఇవ్వ. ఇప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోవడానికి బాధపడాలా? నేను పుట్టి ఇంత సొంత ఇల్లు కొనుక్కోలేదని బాధపడాలా? మీకు ఇల్లులో ఉంటే మీ ఇంట్లో ఎవరైనా అద్దె చనిపోతే శవం ఉంది, శవం కాదు, అది మీరు గుర్తు చేయాలి. ఆ శవాన్ని బయటపడేస్తారా? ఇంట్లో కోడి మేక, గొడ్డు మాసం ఇవే మీ ఇంట్లో ఉండేవి, ఫ్రిడ్జ్ లో ఉండేవి. మనిషికి గౌరవం ఇవ్వనాడు శివుడు కాదు కదా, శవంతో సమానం. ఇది మీరు నేర్చుకోవాల్సింది. మీకు చెప్పాల్సిన డ్రామాలు అది. ఆ బేబనోలు ఏం చేస్తారు? 116 రూపాయలు, 216 రూపాయలు, 316 రూపాయలు, పెళ్లికి 1116. వాళ్ళు అది పని చేస్తున్నారు. అది మనిషిగా పుట్టాం, మనిషిగా చేద్దాం. ఇదే యోగం చెప్పేది. మృగంలా వద్దు. మన పుట్టుకతో మృగం. చిన్నపిల్లని చూస్తారా? చీమలు ఇలా కొడుతుంటాడు, చీమలు చంపేస్తుంటాడు, ఎదుటొచ్చిన పీకేస్తుంటాడు. అమ్మ రైట్ నిద్ర పడుతుందని తెలియదు, ఆడు ఇంగితం ఉండదు, జంతువాడు. జ్ఞానం పెరిగి 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 పెరిగాడు, మనిషి అవుతాడు. మనిషే మళ్ళీ మనం ఏమవుతున్నాం? మానవ మృగాలు అవుతున్నాం. అవుతున్నావా? శవాలను బయట పెట్టుతున్నావా? ఇంట్లో ఒక పెద్ద పాపం, ఒక 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది పెద్ద ఆవిడ. ఆవిడ ఎదురొస్తే ఎదవమండా ఎదురొస్తుంది. అరే, నీ బతికెంత? ఆవిడ 80 ఏళ్ళ బతికిన ఆవిడ ఎదురొస్తే నీకు ఆవిడ చూసిన ముందు నువ్వు ఎంత చూసావు? ఒక 10th ఫెయిల్ అయితే నువ్వు సూసైడ్, ఒక లవర్ ఫెయిల్ అయితే సూసైడ్, ఐపీఎల్ పోతే సూసైడ్. నువ్వు 80 ఏళ్ళ పిల్లలు చనిపోయిన ఆవిడ బతికి అలా ఉందంటే ఆవిడ నువ్వు గౌరవించాలి. ఎదవముండి వస్తుందా? ఇదే నువ్వు నేర్చుకున్న సంస్కారం. ముందు మనిషిగా బతకడం నేర్చుకున్నాక దేవుడికి దండం పెట్టి ఆ 10 కోట్లు 20 కోట్లు మీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వడానికి దేవుడిని అడగండి. ఓకేనా? శివుడు నేర్పేది అది. అందుకే మీరు ఎవరు శివుడి దగ్గరికి వెళ్ళరు. విష్ణుమూర్తి అనుకోండి, వెంకటస్వామి లైన్ లో నుంచి అనగానే మీకు కోరికలు ఇస్తాడు. విష్ణు మీకు విష్ణు తెలుసా? వెంకటస్వామి కోరికలు తీర్చేస్తాడు, అందుకే అంతమంది ఉన్నారు. మీరు ఏ కోరిక అడిగినా తీర్చేస్తాడు. ఎందుకు? ఈ చిన్న చిన్న కోరికలే కాబట్టి. అసలైన కోరిక మనం శివుణ్ణి అడగాలి, మోక్షం. అందుకే ఆయనకి ఫ్యాన్స్ తక్కువ, వీళ్ళు తక్కువ. విలన్స్ షార్ట్ కట్ ని ఎతుకుతారు ఎప్పుడు. అందుకే విలన్స్ అందరూ, అసురులందరూ శివుడిని మొక్కుతారు, విష్ణుమూర్తి మొక్కడు. విష్ణుమూర్తి ఏం చేస్తాడు అనుకుంటున్నారు? మీకు అప్పటికప్పుడు ఆ ట్విస్ట్ చేసేసి మీకు ఇచ్చేస్తాడు వరం. శివుడు మీరు ఏదైతే ఇచ్చేస్తాడు, పెళ్ళాన్ని కూడా. అది మీరు గమనించాల్సింది. ఒక పెద్దవాడు మన ఇంట్లో ఉంటే ఆవిడ గౌరవం ఇవ్వండి, పెళ్లిలో ఆవిడ కూర్చోబెట్టండి, ఆవిడతో ఆశీర్వాదం తీసుకోండి. ఒక 90 ఏళ్ల మామ వృద్ధురాలయ్యి ముసలి ఆయన భర్త పోతే విధవరాలని చెప్పి ఆవిడతో ఆశీర్వాదం తీసుకోకపోవడం ఏంటండి? ఎంత బతుకు నువ్వు? వాళ్ళతో ముందు ఆశీర్వాదం తీసుకుంటే ఒక వ్యాపారం అయినా వేదం ఉందండి, తీసుకోకండి. ఎవరు? నువ్వు వేదవి. ఇంత వేదం చదువుకుని నువ్వేం నేర్చుకున్నావు? బొచ్చు. నీ వేదంలో శివుడు ఉన్నాడు నీకు తెలుసా? అసలు నువ్వు చదివిన పెళ్లి మంత్రాలు, అసలు పెళ్లి మంత్రాలు ఉన్నాయి నీ వేదంలో? వేదంలో పెళ్లి మంత్రాలు ఉన్నాయా? ఎవరు చెప్పింది? అసలు పెళ్లి మంత్రంలో వేదం ఏంటి అసలు? ఏంటంటే మనం అడగాలి. పెద్దవాళ్ళకి గౌరవం ఉంది ఎందుకండి ఈ బతుకు? మనం మనం మన స్కూల్లో చదువుకుంటుంటాం, చదువుకొని పెద్దవాళ్ళు వస్తే లెగాలని ఎక్కడైనా మన స్కూల్లో ఉందా? ఎవడో ఎండ పని వస్తే మంచినీళ్ళు తాగాలని మన స్కూల్ పుస్తకాల్లో ఉందండి? ఇది ఎవడో నేర్చేది, ఎవడో నేర్పుకునేది? సంస్కారం. మంచినీళ్ళు ఎందుకు ఇవ్వాలి? మనమే ఒక 2-3 కిలోమీటర్లు నడిచి నీళ్ళు వస్తే మంచినీళ్ళు ఎక్కడ దొరికితే బాగుంరా బాబు అనుకుంటాం. అప్పుడు మంచినీళ్ళు వస్తే అది సంస్కారం, అది శివుడు. ఎవరైనా వచ్చి పెద్దలు వచ్చారు, లేచి నుంచుంటాం. నుంచోవడం ఏంటి? ఎందుకు నుంచోవాలి? ఆడెవడో అంటాం.
ఇక్కడ లెగిసి నుంచోవడం ఆయన చూసి కాదు, ఆయన ఎదుర్కొన్న కష్టాలను చూసి మనం ఉంచోవాలి. 10th క్లాస్ ఫెయిల్ అయితేనే దిగాలుగా ఉంటాం, కానీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికాడు, 60 ఏళ్ళు ఆయన బతికాడంటే ఎన్ని కష్టాలు చూసుంటాడు. బాబు బాబు లాంటి కష్టాలు చూసుంటాడు. అందుకు మనం ఆయన గౌరవించి లెగాలి. అది మనం పిల్లలకు చెప్పాల్సింది. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఉండదు, మీరే నేర్పాలి, బయట ఉండదు. తర్వాత అందుకే మీరు ఇది నేర్పరు. మా అబ్బాయి పెద్ద నుంచాడండి, రేపు పొద్దున నేను తీసుకెళ్ళి ఏసీ ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పుకోవాలి, ఏసీ ఉందండి నా ఓల్డ్ ఏజ్ హోమ్ లో, మీ పిల్లలు లేడుగా. మీరు సరిగ్గా మీ పిల్లలకి విద్య నేర్పకపోతే మీరు ఓల్డ్ ఏజ్ హోమే దిక్కు మీ అందరికి. ఏ దిక్కు లేనివాడికి ఓల్డ్ ఏజ్ హోమే దిక్కు. మీ పిల్లలు అమెరికాలో కూడా ఆస్ట్రేలియాలో ఒకడు ఉంటాడు, మీరు చచ్చిపోయినా రాడండి, గొప్ప చదువులు చదువుతారు. ఇదా మీరు ఇప్పుడు సంస్కారం నేర్పగలిగితే అది మొక్కై మానై మహావృక్షమై ఫలాలు అందిస్తుంది. ఇదే శివుడు చెప్పేది. అందుకే శివుడు చెప్పేది ఎవరికి ఎక్కదు, ఇవన్నీ అందులో ఉన్నవే, శివుడు చెప్పేది ఎక్కదు. అదండి. సంతోషం అండి. శివుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా అది అవ్వదు, ఎందుకంటే ఆయన స్పెషలే అది. 1,00,000 శ్లోకాలని 25,000 శ్లోకాలు చేసాం. మీరు ఒకవేళ సోమవారం అయినా, మంగళవారం అయినా, బుధవారం అయినా, గురువారం అయినా, శుక్రవారం అయినా, శనివారం అయినా శివుడి దగ్గరికి వెళ్ళి ఒక్క 3 నెలలు ఆయనకి ఇవ్వండి. వెళ్ళివ్వడం అంటే మళ్ళీ కొబ్బరికాయలు కొట్టాడు 3 సార్లు తిరిగాడు కాదు, అక్కడ కూర్చోండి, అబ్జర్వ్ చేయండి, అంతే. మనం చాలా బిజీ. ఏం చేస్తాం, గుళ్ళోకి వెళ్తాం, కింద కూర్చోాలని చెప్తారు, సీట్ ఇలా కింద పెట్టి టక్మని లెగుతాం, బ్రేక్ డాన్సర్ లాగా ఇలా కింద పెట్టి వెళ్తాం, అయిపోయింది కూర్చునిపోయాను అంటాం. ఏంటంటే టైం లేదు, టైం లేదు కాబట్టి నేను పైకి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాను, టైం లేదండి నీకు బాబు, చాలా టైం ఎక్కువ నీకు. అక్కడ కూర్చునేది మీకు ఎందుకు తెలుసా, ప్రాణాయామం చేయడానికి కూర్చోరా బాబు, దేవుడిని దర్శించుకున్నాక కూర్చోవాలని చెప్పడానికి కారణం అది. అసలు మనకు దేవాలయం లేదు తెలుసా, దేవాలయం లేదు హిందూ ధర్మంలో. బౌద్ధ ధర్మం నుంచి దేవాలయం తెచ్చుకున్నాం మనం చేయాల్సింది కింద కూర్చొని ప్రాణాయామం. ఎవడో చెప్పడు, గుళ్ళు చుట్టూ తిరగడమే చెప్తాడు. మన ఇండియన్ కల్చర్ లో దేవాలయం లేదు, బౌద్ధం నుంచి దేవాలయం తెచ్చుకున్నాం. మన స్పెషల్ ఏంటి తెలుసండి, ప్రాణాయామం యోగా చేయడమే. మీరు చూడండి, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే కర్మకి ఏం చేస్తాం, ఓం యశ్వయ స్వహ, ఓ నారాయణ స్వహ, ఓ మాధవయ స్వహ అంటావా, ఏంటిది ప్రాణాయామం. మీ పెళ్లి చేసుకుంటారు, భర్త ఇక్కడ కూర్చుంటారు, మీరు లోపల ఉంటారు, డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలి మీరు. ఆ టైంలో భర్త ఏం చేస్తాడు, ఓం యశ్వయ స్వహ, ఓ నారాయణ స్వహ, ఓ మాధవయ స్వహ, ప్రాణాయామం. పెళ్లికి, చావుకి, ప్రతి దానికి దిక్కు ప్రాణాయామమే, అంటే యోగానే, ఇంకెక్కడ లేదు అది, ఇక్కడ రాదు అది. ఇంకో విషయం తెలుసా, శివుడు పెళ్లి చెప్పడం మీకు మంత్రాలు ఏం చదివారా, 7 అడుగులేయి, అరుంధతిని చూడు, శివుడు పెళ్లికి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారా, బొచ్చు ఏమీలో. శివుడు పెళ్లి ఎలా చేశాడు తెలుసా, ఎవరు చేశాడు తెలుసా, బ్రహ్మ చేశాడు. ఏ పెళ్లి చేశాడు తెలుసా, ప్రాణాయామం. మంత్రాలు లేవు, మంత్రాలు ఎవరు రాసిందే శివుడు, ఇంక మంత్రాలు ఎక్కడ చదువుతాం, ఆయన పెళ్లికి ఇవేమి లేవు. అది శివుడు. మీరు ఆలోచించాల్సింది, గుడి ఎందుకు డిజైన్ చేయబడింది, అది ఏంటి అని. ఓకేనండి. ఒక రాయికి మొక్కుతాం, ఒక రప్పకు మొక్కుతాం, ఒక పాముకి మొక్కుతాం, ఒక కోతికి మొక్కుతాం, ప్రతి దాంట్లోని చూడరా దేవుణ్ణి అని. లేదండి, ఆంజనేయ స్వామి ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి, అంతే. ఆంజనేయ స్వామి జయంతి రోజే ఆంజనేయ స్వామి కడుతాడు. మళ్ళీ దీంట్లో ట్రెడిషన్స్ ఉంటాయి, ఈ రోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి జయంతి అనకూడదు, బర్త్డే ఏదో ఒకటి కనీసం గుర్తుంది కదా వాళ్ళకి, అన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. ఇవేమి కాదు, నిజమైన దాన్ని ఆలోచించడమే శివుడు, అది మాత్రమే ఉంది. అంత ఆనందంగా మెడిటేషన్ లో కూర్చుంటారు చూడండి ఆయన. ఇంకో విషయం చెప్తాను చూడండి, మన బతుకంతా దేనికి, మన పుట్టిన దేనికి, ఒకసారి ఎవరైనా చెప్పండి, మన పుట్టిన దేనికి, మనసులో అనుకోండి, చెప్పొద్దు. ఆనందంగా ఉండడానికి మాత్రమే మనం పుట్టాం, ఆనందంగా ఉండడానికి పుట్టాం. ఏడవడానికి పుడితే నేను కుక్కలా పెడతాడు, కుక్కలా పెడితే ఆ ఇంటి ఎదురుగా ఈ ఇంటి ఎదురుగా ఈ ఇంటి ఎదురుగా ఆయన కొడితే ఆ ఇంటి ఎదురుగా మెట్ల మీద కూర్చుని పైన నీళ్ళు పోసేస్తాడు, కర్ర పెట్టి కొడతాడు, రాయి పెట్టి కొడతాడు, ఎండకి ఎండాలి, వానకి తడాలి, తిండి దొరకదు, దొక్కెండిపోద్ది. ఇవేమీ లేకుండా మనిషిగా పుట్టాడా, ఆనందంగా ఉంటారా, ఒక రోజు నవ్వు హాయిగా. ఇది ఎప్పుడు మాడు మహాలు పేడు మహాలు వేసుకొని సీరియస్. ఒక రోజు నవ్వితే నీకేమైనా అయిపోయిందా, ఆనందంగా ఉండాలి. అందుకే చూడండి, రాజకీయ నాయకులు అందరూ మనసులో ఎన్నున్నా మన ఫొటోస్ తీసిస్తారు చూసారా, దానికి కారణం ఏంటి, ఏడ్చేవాడి దగ్గర ఎవరు ఉండరు, నవ్వేవాడి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు. ఆనందమే దిక్కు, ఇంకేమీ లేదు. జీవిత లక్ష్యం ఏంటి తెలుసా, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, పతంజలి యోగ సూత్రాలు, శివ పురాణాలు, గరండా సంహితలు, శివ సంహితాలు, అన్ని చదవండి. ఒక్కటే, ఏంటది, ఆనందంగా ఉండడానికి, అది మాత్రమే ఇది.
ఒక్కరోజు నవ్వండి, ఎందుకు బతికినందుకు నవ్వండి. ఈ రోజు లేసాను బతికి ఉన్నాను రా, వేరే వాడు పోయాడు, అందుకు నవ్వండి అంతే. ఇది జీవిత లక్ష్యం. ఓకేనండి, శివుడి గురించి ఎంత తప్పుకున్నా తక్కువే. సరే, 8 అయింది అనుకుంటున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా, చాలా లాజికల్ గా చెప్పారు మాకు. అసలు చాలా విషయాలు ఓకే అండి. చెప్పారు. థ్యాంక్ యూ సో ఓకే మచ్ అండి. అండి. నిజంగా అసలు మీరు చెప్పిన పాయింట్స్ చాలా, అసలు అన్ని కూడాను ఆలోచించదగ్గర విషయాలు నిజం చెప్పాలి అంటే. అదే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయండి? వరప్రసాద్ గారు చెప్పండి సార్. ఆయన అన్మ్యూట్ చేయాలేమో. సార్ థ్యాంక్ యూ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చెప్పండి. నేను నా దగ్గర 2 బుక్స్ ఉన్నాయి సార్. ఓకే. నా ఈ ఫస్ట్ బుక్ వచ్చేసి ఐకిగై. ఇది మా కంపెనీ, నేను ప్రీవియస్ కంపెనీలో పనిచేసినప్పుడు మా ఎండి ఇచ్చారనమాట, గిఫ్ట్ చేశారు. చదవండి, ఇది నాలెడ్జ్ ఇస్తారు. తర్వాత అదే కంపెనీలో నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆఫీసులో టేబుల్స్ తుడిచే ఆయమ్మ నాకు గిఫ్ట్ చేసిన బుక్ సార్, ఇది శివపురాణం. సో ఈ బుక్ నేను చదవలేదు, కాకపోతే ఈ బుక్ ను ఉమా సంహిత వరకు చదవగలిగాను టైం దొరికినప్పుడల్లా. ఆ శివపురాణం అనగానే నాకు ఏదో ఒక రకమైన కనెక్షన్ అనేది, ఎందుకంటే నేను కూడా కొంచెం చదివాను కాబట్టి కొంచెం కనెక్ట్ అయిపోయి నేను ఈ వెబినార్ అటెండ్ అయ్యాను. కానీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఎంతో సాత్వికంగా నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మీ లోపల నుంచి ఒక ఏమంటారు, ఒక ఆక్రోశం, ఒక ఆవేదన, ఆవేశం. ఆవేదన, ఆవేశం. ఎలా అంటే నిజంగా శ్మశానంలో ఉన్నటువంటి శివుడు ఎలా అయితే ఆ వాతావరణం ఎలా ఉంటుందో అలా మీ ఆ మీ పదోచ్చారణ ఇవన్నీ కూడా చాలా బాగా, అంటే కొంచెం బాగా ఏమంటారు, కర్ర పుచ్చుకొని చెప్పినట్టుగా చెప్పారు. చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే మనిషికి సంస్కారం అనేది చాలా కొరవడుతుంది. మెయిన్ ప్రాబ్లం అదే. రోడ్డు మీదకి వెళ్తే తెలిసిపోతుంది బళ్ళు ఎలా నడుపుతున్నారు, కార్లు ఎలా నడుపుతున్నారు అని, ఒక్కరికి కూడా ఓపిక లేకుండా. సో చాలా తత్వాలు తెలియజేశారు సార్. యాక్చువల్గా నాకు చాలా విషయాలు తెలిసాయి ఈ శివపురాణం చదవడం వల్ల, చాలా అంటే చాలా విషయాలు. ఈవెన్ వాటిని నా డైలీ లైఫ్ లో కూడా, మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో కూడా నేను యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే చెప్పాలనుకున్నాను. సో ఒక హైయెస్ట్ పెయిడ్ శాలరీ ఇచ్చిన బుక్ కి ఒక లోయెస్ట్ వర్క్ చేసేటటువంటి ఒక పర్సన్ ఇచ్చి గిఫ్ట్ చేసిన బుక్ కి తను ఉండి ఒకటే చెప్పారు, నానా నువ్వు ఈ బుక్ చదవకపోయినా పర్లేదు, దీన్ని దేవుడి గదిలో పెట్టేసేసి నీకు పూజ చేసినప్పుడల్లా దీని ఒక పువ్వు పెట్టేసి చాలు, అపమృత్యు అనేది ఉండదు. చదివితే మాత్రం దీన్ని అర్థం చేసుకుంటే, దీన్ని మైండ్ లోకి ఎక్కించుకుంటే దీని వల్ల కలిగేటటువంటి లాభాలు నేను నా నోట్తో చెప్పలేను. నేను దీన్ని పూర్తిగా చదివాను. చదివిన తర్వాతే నేను నాకు తెలిసిన వాళ్ళకి అందరికి గిఫ్ట్ ఇస్తున్నాను. నువ్వు కూడా చదివి నువ్వు కూడా గిఫ్ట్ ఇవ్వు అని చెప్పేసి చెప్పింది సార్. సూపర్. నెక్స్ట్ అండి. వెరీ గుడ్ అండి వరప్రసాద్ గారు. నెక్స్ట్ జ్యోతి గారు, విరవ జ్యోతి గారు చెప్పండి మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్. సంతోషం అనేది జ్ఞానుల్ని కలిసినప్పుడే సంతోషం అనేది రెట్టింపు అవుతుంది సార్. ఒక అంటే అంటే మీ జ్ఞానము మాకి అందించినందుకు చాలా సంతోషం సార్. ఇంకోటి సార్, నా చిన్న డౌట్, శివుడు విగ్రహాన్ని పెట్టుకోకూడదు అని అంటున్నారు కదా ఇంట్లో. అంటే కొందరు అంటారు కదా సార్, వేలి కంటే చిటికెన వేలి కంటే చిన్న విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అని, అది కరెక్టా కాదా సార్? శివుడు, నేను ఇంతగా చెప్పానండి, శివుడు విగ్రహం పెట్టుకోకూడదని ఎక్కడా లేదండి. పెట్టుకుంటే మీరు కూడా సన్యాసులు అయిపోతారని మన ఇంట్లో వాళ్ళు భయపడి అది పెట్టొద్దని చెప్తున్నారు. శివుడు డ్రగ్ అనమాట అండి. ఒకసారి డ్రగ్ ఇస్తే మనం ఎలా మొత్తంలో తేలియాడిపోతుంటాం చూసారా, అలా ఉంటది అనమాట. శివుని మీరు ఇంట్లో పెట్టుకొని చూసినప్పుడల్లా నీకు ఆయన వైబ్రేషన్, సెన్సేషన్స్, ఒకలాంటి శక్తి మీలో ఉద్భవించి మన ఇంట్లో వాళ్ళు కూడా సన్యాసులు అయిపోతారు అని చెప్పి మన ఇంట్లో పెట్టనివ్వరండి. అంది కారణం. అంతేగాని శివుడు పెట్టుకుంటే ఇది అదే అని కారణం కాదు. మనం ఆయన గురించి ఇంట్లో శివలింగం సార్, శివలింగం ఏది కూడా పెట్ట ఎస్ అండి, అది పెట్టడానికి మనల్ని భయపడతారు. అది కారణం. ఎందుకంటే ఆయన డ్రగ్గు, ఆయన మత్తు మందు, నల్ల మందు. ఆయన ఎక్కాడంటే వదలడం ఎవరం కాదు. ఓకే, నేను కూడా శివభక్తురాలనే సార్. చాలా బాగా చెప్పారు సార్. ఈ జ్ఞానాన్ని అందించినందుకు చాలా థ్యాంక్ యూ సార్.
ఆరోగ్య గారు మీరు హ్యాండ్ రేస్ చేశారు. సార్ చాలా బాగా చెప్పారు సార్. నిజంగా మహాశివుడే మీలోకి వచ్చి మాకు ఇన్ని విషయాలు చెప్పారా అన్న ఇదిగా ఉంది సార్. మీ దగ్గర ఏది నేర్చుకున్నా జ్ఞానం పెరుగుతుంది తప్ప తరగదు. ఇంత అదే చిన్న వయసులో మీరు ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. నిజంగా ప్రపంచం మొత్తం మీ పేరు మారుమోగే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని అయితే నేను ఖచ్చితంగా విశ్వసిస్తాను. కానీ ఈ అవుతుందండి. శివపురాణము మెడిటేషన్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి యాడ్ చేయండి సార్. ఎందుకంటే మీరు చెప్పే విషయాలు చిన్న పిల్లలతో నుంచి ముసలి వాళ్ళ వరకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది బెనిఫిట్ పొందుతారు సార్. నెక్స్ట్ మంత్ అయితే కంపల్సరిగా ఇవి రెండు కూడా యాడ్ చేయండి సార్. శివపురాణం మీరు చెప్పేది ఎంత బాగుందంటే వినే వాళ్ళకు నిజంగా ఇంత తెలుసుకోవాలా, మనకేం తెలియదు అన్నట్టుగా ఉంది సార్. ఓకే, అందుకని ప్రతి ఖచ్చితంగా. ఒక్కరికి రీచ్ అయ్యేలాగైతే శివపురాణాన్ని అయితే నెక్స్ట్ మంత్ క్లాసులు పెట్టడానికి అయితే ట్రై చేయండి అంటే సార్. ఇంకొక విషయం అండి, ఆచార్యండి, ఒక విషయం, శివపురాణం నేనే చెప్పనవసరం లేదు. మీరు శివపురాణం మీరు సరిగ్గా మీరు పుస్తకం కొనుక్కొని చదవగలిగితే గోరఖనాథ్ మఠం వాళ్ళు శివపురాణం ఉంటది, అది చదివితే తెలుగులో చాలు. నేనే చెప్పవసరం లేదు. శివుడు ఎవ్వరికి ఏమి ఇవ్వవసరం లేదు. మీకు ఇంకా కలవాలంటే మిమ్మల్ని కొత్త కొత్త వాళ్ళతో కలుపుతాడు ఆయన గురించి తెలుసుకోవడానికి. ఓకేనండి, చెప్తాను, అందరికీ చెప్తాను. అది భక్త శివుడు నిజమే సార్. మీరు మా లైఫ్ లో రావడం అనేది కూడా నిజంగా ఇది శివుని యొక్క ఆజ్ఞనే సార్. లేకపోతే మిమ్మల్ని కలిసే అదృష్టం మాకు లేదు. మీ ద్వారా ఓకే ఇంత జ్ఞానాన్ని పొందే అదృష్టం మాకు లేదు సార్. ఓకే చాలా థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా థ్యాంక్స్. చెప్పారు. చిన్న పిల్లలతో సహా చెప్పాల్సిన విలువలు నిజంగా శివుడే మీలోకి వచ్చి అంత ఉగ్ర రూపంతో చెప్పారేమో అన్నట్టుగా చాలా అంటే చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు నా ఫేస్ లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి, అవి చూసినప్పుడు మీరు అందరూ భయపడుతుంటారు. ఇందాక నేను మాట్లాడినప్పుడు లేదు నేను సార్, అనుకున్నాను ఇదే expression. చెప్పే పద్ధతిలో చెప్పారు. ఎందుకంటే ఆ, ప్రతి ఒక్కరు ఇప్పుడు వినే స్థితిలో లేరు సార్. కొన్నిసార్లు ఉమ్, కర్రతో కొట్టి చెప్పాలి. ఓకే ఆ విధంగా ఎలా చెప్పాలో అలా చెప్పారు సార్. చాలా చక్కగా ఓకే చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఓకే సరే. థ్యాంక్ యూ మల్లేష్ సో గారు మచ్. చెప్పండి సార్, మల్లేష్ గారు. ఓకే అండి, చెప్పండి మల్లేష్ సార్. గారు చెప్పండి. ఆ, చెప్పండి మల్లేష్ మల్లేష్ గారు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, నమస్తే. సార్ మీ క్లాస్ అంటే సార్ మీరు ఏదో అన్నారు కదా సార్, శివుడు అంటే వ్యసనం అని. మీ క్లాస్ అంటే మాకు కూడా అంత వ్యసనం సార్. బాబోయ్. మీ నిజం సార్. మీ మాటలు కానీ మీ క్లాస్ కానీ పిచ్చి సార్ నాకైతే మీరంటే. అయ్యో, అంత అదే బాగా చెప్తారు సార్ మీరైతే. అసలు మీరు చెప్పే అసలు నాకైతే బుర్రలోంచి పోదు సార్ అది. సార్ మీ క్లాసెస్ ఈవినింగ్ కూడా కావాలి సార్ మాకు. ఏదో ఒక టైంలో ఈవినింగ్ ఏదో క్లాస్ ఇవ్వండి సార్. ఖచ్చితంగా ఇద్దామండి. చాలా బాగా చెప్తారు సార్. అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ ఇంకో విషయం అసలు అండి, నేను బాగా చెప్పడం కాదు, మీరు బాగా అర్థం చేసుకుంటున్నారండి అందరూ. నా గొప్ప ఏమీ లేదు, అంతా మీ గొప్పే, నాదేమీ లేదు. ఓకేనండి. సార్ ఒక్క ఓకే సార్. డౌట్ సార్. ఇందాక మీరు చెప్పారు కదా, అంటే క్యాజువల్ గా అందరికి వచ్చే డౌట్ అయి ఉండొచ్చు. నా డౌట్ సార్. ఇందాక మీరు శివుడు బ్రహ్మచారి అన్నారు. మరి అయ్యప్ప స్వామి శివుడు విష్ణుమూర్తి కలిస్తే పుట్టారు అని ఏదో అంటారు కదా సార్. అది ఓకేనండి, అది ఏ పురాణంలో ఉంది? ఏమో తెలియదు సార్. జనరల్ గా అది ఒక డౌట్ వచ్చింది సార్. లేదండి, అంటే అది మళ్ళీ వేరే స్టోరీ. అది చెప్పాననుకోండి మీ అందరి హార్ట్లు బద్దలైసిపోతాయి, అందుకే చెప్పడం. అది ఏ పురాణంలోనూ లేదండి, అది కొత్తగా పుట్టింది. ఓకేనండి, సరే దాని గురించి వద్దులేండి. నిజం చెప్పుకుంటూ సరే వెళ్ళిపోయారు అనుకోండి మీ అందరికి పిచ్చులు వచ్చేస్తాయి. సరే, నెక్స్ట్ అండి, రత్న భాస్కర్ సాంగ్స్ చెప్పండి, లేకపోతే నసీమా బేగం గారు చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, శ్రీరామకృష్ణ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. అది కాదు సార్, మీరు క్లాస్ వింటుంటే చాలా బాగుంటుంది. ఇందాక మీరు చెప్పారు కదా 112 సూత్రాలు చెప్పారు శివుడు అని సూత్రం చెప్పి, అవి ఎక్కడ అవునండి, దొరుకుతాయండి? బుక్ దొరుకుద్దండి, మీకు పెడతాను వాట్సాప్ లో, మొత్తం అందరికి పెడతానండి. ఓకేనండి. మీరు చెప్తుంటే అంతా వినాలనిపిస్తుంది బాగా. మా వారు యోగ ముద్రలు నేర్చుకున్నారు భాస్కరరావు గారు మీ దగ్గర. నేను కూడా విన్నాను అప్పుడు. దాంట్లో ఓకే అండి, శివపురాణం గురించి చెప్తారని చెప్పారు కదా మీరు. అదే అండి, ఆవిడ చెప్పానండి, శివపురాణం గురించి ఈ రోజు కబినారిందంటే చాలా సంతోషం అనిపించింది మాకు. అదేనండి. మీరు నవ్వుతూ భలే చెప్తారు. నా ఫేస్ స్మైలీ ఫేస్ అండి, అది డిఫెక్ట్ నాకు. ఓకే అండి,
సరే ఆ మేడం. 112 చిత్రాలు పెట్టండి కొంచెం. పెడతానండి. నసీమా బేగం గారు, నసీమా గారు చెప్పండి. నసీమా గారు అన్మ్యూట్ చేసుకోండి. రతన్ భాస్కర్ గారు మీరు ఆ, చెప్పండి మేడం. సార్ నమస్తే సార్. క్లాస్ చాలా నమస్తే అండి. బాగుంది. ఓకే అండి. థ్యాంక్స్ అండి. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే సార్, మనకి శివుడి ఆజ్ఞ లేకుండా చేమైనా కుట్టదు అంటారు కదా. ఎక్స్ట్రాడినరీ. చెప్పండి. అది మరి మనం చేసిన ప్రతి పని ఆయన ఆజ్ఞతోటి చేస్తున్నాం అండి, మంచి చెడు అన్ని కూడా. సూపర్ అండి. ఓ విషయం చెప్తున్నాను, మ్యూట్లోకి వెళ్ళండి. ఇక్కడ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనడానికి ఇందులో ఒక కారణం ఉందండి. అది ఏంటంటే మీ థాట్ ప్రొవోకింగ్ ఉంటుందండి. థాట్ వచ్చే విషయం ఒకటి ఉంటుంది అనమాట. మనమే శివుడు అయ్యే విషయం అవుతుంది అనమాట. మనమే శివుడు అవుతాం. యాక్చువల్గా మన అందరం ఇది మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, సరిగ్గా అర్థం చేసుకోండి. తేలికైనది కానీ గంభీరమైనది, లోతైనది, దీర్ఘమైనది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, శివగా ఉన్న నేను, నా పేరు శివ అనుకుంటే మీకు అర్థం కాదు కదా. కృష్ణగా ఉన్న నేను శివుడు అవుతాను. నేనే శివుడు అయిపోతాను ఎప్పుడు? మోక్షం పొందినప్పుడు. శంకరాచార్యులే. మీకు శంకరాని పేరు శివుడిదేనా? శంకరాచార్యుడిది. శంకరాచార్యుడు శివుడు అయ్యారు కాబట్టి ఆ శంకరాని పేరు శివుడికి పెట్టారు. ట్విస్ట్ అదిరిపోద్ది చూసుకోండి. శంకరాని పేరు శివుడిది కాదు, శంకరాచార్యుడిది. అది శివుడు అవడం వల్ల, ఆయన శివుడు అవడం వల్ల శివుడికి శంకరాని పేరు కూడా వచ్చింది. అలాగే మీరు శివుడు అవుతారు. చీమ శివుడు అవుతుంది, దోమ శివుడు అవుతుంది, పాము శివుడు అవుతుంది. అది తన పనిని చెయ్యడమే చీమ కుట్టడం, తను తాను రక్షించుకోవడమే చీమ కుట్టడం, తన బతుకు కోసం తను తినడమే సింహం చేసే పని. సింహం మిగిలిన మేకలన్నీ తినకపోతే మేకలన్నీ ఎక్కువైపోయి అడవి మొత్తాన్ని తినేస్తాయి. అడవి మొత్తం తినేస్తే తేనెటీగలకి తేనె దొరకదు, మకరందం ఉండదు, కోతులు బతకలేవు, చెట్లు వాడవు. ఎందుకు? మహావృక్షం అంటే మొక్కతో మొదలవ్వాలి. ఈ మొక్కని మేకలు తినేస్తాయిగా. అందుకే సింహం ఉండాలి, సింహం మేకని చెప్పాలి. ఫుడ్ చైన్ మీకు తెలుసా? ఒకదానికి ఒకటి ఆహార గొలుసు. అలాగా చీమ పని చీమ చేయాలి, మనిషి పని మనిషి చేయాలని చెప్పడమే శివుడాజ్ఞ లేదే శివుడైన కుట్టదనగా అర్థం అండి. నరసింహ గారు చెప్పండి. చాలా బాగా చెప్పారు సార్. ఓకే. నెక్స్ట్ ధనంజయులు గారు చెప్పండి సార్. ఉన్నారండి? లేరనుకుంటా. పుష్పలత ఓకే. గారు ఉన్నారు. సరే. చెప్పండి. వీడియో రావట్లేదు సార్, ఎందుకో మరి. పర్లేదండి చెప్పండి. గురుగారు, నేను మీ మెడిటేషన్ క్లాస్ అటెండ్ అయ్యాను, లాస్ట్ మెడిటేషన్ క్లాస్ కి. ఓకే సూపర్ చెప్పండి. తర్వాత అప్పుడు విన్న తర్వాత మళ్ళీ మీ నోటి గుండా ఇప్పుడు చక్కటి విషయాలు తెలుసుకున్నాం. అప్పుడు కూడా చెప్పారు మాకు ఈ మెడిటేషన్ లో. అదండి. తర్వాత అదే మన ధర్మంలో ఉన్న వెనకాల సూక్ష్మాలు చక్కగా మాకు అర్థమయ్యాయి గురువు గారు. మన కొబ్బరికాయలు కొడుతుంది, లేకపోతే కొన్ని మన పద్ధతులు ఎందుకు పెట్టారు, మన పెద్దవాళ్ళు ముందు మనం గుడికి వెళ్ళాలి, తెలుసుకోవాల్సింది అదే కదండి. ప్రదక్షిణ చేయాలి, ఇలాంటివన్నీ ఆ సూక్ష్మాలు మనం మిస్ అవ్వడం వల్ల ఏంటంటే మనం మూఢనమ్మకాలను కిందకి వెళ్ళిపోతూ మనం బాగా హిందువులు అంటే వీళ్ళు మూఢనమ్మకస్తులు వీళ్ళని నిద్రపడిపోతున్నాం. దాని నుంచి బయటపడడానికి మీరు చక్కటి వ్యాఖ్య చేశారు గురు. సంతోషం. థ్యాంక్ యూ అండి ధనంజయ్ గారు. నెక్స్ట్ పుష్పలత గారు. చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ క్లాస్ చాలా బాగుంది మేడం. అసలు ఫస్ట్ నేను ఈ రోజే వినడము. సార్ క్లాసులు వినాలని అనుకుంటున్నా మేడం నేను, బట్ హౌ అనేది ఈ ఫ్రీ గురుకుల యాప్ నేను ఈ స్తోత్రాలు నేర్చుకున్నా మేడం. అట్లా ఫ్రీ గురుకుల యాప్ కి చాలా చాలా థ్యాంక్స్ మేడం. అసలు సార్ది విన్నప్పుడు అరే నేను ఎందుకు మిస్ అయ్యానా, ఎప్పుడు చూసేదాన్ని బట్ అవాయిడ్ చేసేదాన్ని. బట్ ఈ రోజు విన్నా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. బాగుంది, చాలా బాగా చెప్పారు సార్. చిన్న మేడం సారు చాలా బాగా చెప్పారు. చిన్న ఏజ్ అయినా చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పినారు. చాలా గ్రేట్. పుష్పలత గారు, యాక్చువల్ నిజం చెప్పాలంటే సార్ గురించి నేను కూడా విన్నాను, కానీ ఈ రోజు నిజంగా తన ప్రత్యక్షంగా తను నాలెడ్జ్ అనేది షేర్ చేశారు కదా, విధం చాలా బాగా నచ్చింది. నేను కూడా తన ఫ్యాన్ అయిపోయా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యాంకరే నా ఫ్యాన్ అండి. అది కదండి, యాంకరే నా ఫ్యానా? యాంకరే నా ఫ్యానా అంటున్నానండి. మీరు యాంకర్ కదా. ఓకే, ఏం పర్వాలేదు. ఇది ఒకటేనండి. ఇప్పుడు మన వాళ్ళందరూ అది తెలుసుకోలేక సమస్య. తెలుసుకుంటే మన వాళ్ళు శ్రద్ధగా వింటారు. ఇప్పుడు నేను చెప్పేది ఇంకో 10 మంది చెప్పారనుకోండి, నేను చెప్పేది మీ పిల్లలకు కూడా చెప్పాలి.
ఇది అవును అండత్వం మూఢత్వం కాదు, ఇంకొకరు ఎవరో పెట్టారు ముస్లింలు కూడా వచ్చారు అని. ఇక్కడ ముస్లిం హిందూ అనేది శివుడికి ఎక్కడ ఉంది? అసలు శివుడు అసలు హిందూ మతమా? అసలు హిందూ మతం ఏంటి? ఇది వేరు. అసలు ముస్లిం కి, క్రిస్టియన్ కి, క్రైస్తవులకి ఇది వేరు సబ్జెక్ట్. ఇది శివుడు అనేది ఒక మనిషి. ఒక గాంధీ అలాగో ఒక మనిషి. ఆయన హిందువులకు చెందినవాడు, ముస్లింలకు చెందినవాడు. ఒక రాత కట్టకూడదు. అందుకే మనం ఆయన హిందూ మతం. మీకు విషయం తెలుసా? కమ్యూనిస్టులు అందరూ దేవుళ్ళని ద్వేషిస్తారు. దేవుడు లేడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు ఇవన్నీ అంటారు. ఎస్ కానీ శివుడు లేడు అవును అని ఒక్కరు కూడా అనరు. శివుడు లేడు అని ఒక్కరు కూడా అనరాలు. మీరు గమనించండి కమ్యూనిస్టులు. శివుడు మనిషి. 30,000 సంవత్సరాల క్రితం, 35,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచాడు. నడడం వల్ల భరతనాట్యం చేశాడు, యోగా చేశాడు, సిద్ధ వైద్యం కనిపెట్టాడు, లెక్కలు కనిపెట్టాడు. ఆయన దేవుడికి మతానికి కట్టొద్దు. ఆయన ఒక మనిషి. ఒక మనిషి తన జీవితంలో ఎన్నైతే చేయగలడో అన్నికి 10 రెట్లు ఎక్కువ చేశాడు. ఒక 1000 సంవత్సరాలకు సరిపడే పనిని ఒక జీవితంలో చేసేసాడు కాబట్టి ఆయన దేవుడి కింద మనం గుర్తించుకుంటున్నాం. అంతేగాని శివుడిని ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్ణానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక రంగుకో ఏర్పరచకండి. ఇది ఇంకా మనం డౌన్ స్టేజ్ లో ఉన్నామని. ముస్లిం ఎవరు, హిందువు ఎవరు, చాలా బాగా క్రిస్టియన్ చెప్పారు ఎవరు? సార్, కరెక్ట్ గా చెప్పారు. ఓకే అండి, కరెక్ట్ గా చెప్పారు. జ్యోతి అంతే గారు. అండి. ఎవరెవరు అవును మేడం క్లాసెస్ గురించి చెప్పలేదు మేడం ప్లీజ్. ఏం క్లాస్ మా చూద్దాం ఏం మేడం. క్లాస్ మనం అండి? మీరు అడిగారు సరే, ఇప్పుడే కదా అనుకున్నాము, మాట్లాడి చూద్దాం మనం. సరేనా? సార్ తర్వాత ఓకే మాట్లాడి సార్ ఎలా సార్ కన్వీనియన్స్ ని బట్టి మనం చూద్దాం. సరే బట్ ఈవినింగ్ పెట్టండి మేడం. సరేనండి, విల్ ట్రై అవర్ బెస్ట్. ఓకే అండి. జ్యోతి థ్యాంక్ యూ గారు. సో మచ్. థ్యాంక్ యూ అండి మ్యామ్. జ్యోతి గారు, జ్యోతి డి అని సార్ ఉందండి. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ నమస్తే మ్యామ్. అండి. గుడ్. సార్ ఏం చెప్పిండ్రు సార్ మీరు నిజంగా. మీ భాష బాగుందండి. ఏ ఊరండి? నేను హైదరాబాద్ అండి. బాబా నాకు మీ దగ్గర మాట్లాడాలంటే ఏడుపు వస్తుంది. అయ్యో, మీరు కానీ శివుడు గురించి తెలుసుకున్న చెప్పండి. ఆ బాబా ఏం చెప్పిండ్రు సార్ మీరైతే నిజంగా. అసలు ఓకే. నేను యోగా ముద్రలు జాయిన్ కావాలంటే నాకు కొంచెం యాంగ్జైటీ ఉంది సార్. అయితే భయంతోని నేను జాయిన్ అవ్వలేకపోతున్నా. యోగా ముద్రలు ఓకే. మీరు చెప్తారా సార్ యోగా ముద్రలు? నేనే అండి, కొరుక్కు తినేనండి. ఇట్లా చెప్తారని ఇప్పుడు అంటే అబ్బా మిస్ అయినా అన్నట్టు అనిపిస్తుంది. సార్ మీరు ఏం చెప్తారు సార్ నిజంగా. అసలు నాకు ఎట్లా చెప్పాలనో ఎట్లా మాట్లాడాలనో కూడా అర్థమైతలేదు. బాబా గ్రేట్ సార్. ఏం పర్వాలేదు. జ్యోతి గారు ఏం పర్వాలేదు, సార్ క్లాస్ జాయిన్ అయిపోండి. ఇన్నిసార్లు మిస్ అయింది కూడా మీరు మొత్తం ఒకేసారి రికవర్ చేసుకుంటారు చూడండి. సార్ దగ్గర నాలెడ్జ్ ఫుల్ ఉంది. హీ విల్ టోటలీ పక్కా మీకు మొత్తం చెప్తారు. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సింధు గారు, మ్యామ్ హ్యాండ్ రైస్ చేశారు. సింధు గారు. ఏంటి మా సాయి లక్ష్మి గారికి ఓపెన్ చేయండి, మా ఓల్డ్ కస్టమర్ ఆవిడే. హలో, మేడం చెప్పండి. వినిపిస్తుంది మేడం. నా పేరు సింధు అండి. నేను మీ క్లాస్ అనేది ఫాలో అయ్యాను. నేను యుఎస్ లో ఉంటాను. సో నా మార్నింగ్ నేను జాయిన్ అయ్యాను. సో నాకు ఒక డౌట్ వచ్చిందండి. అంటే ఇల్లు సరిగ్గా లేకపోవడానికి నిష్కామ కర్మకి ఒక కనెక్షన్ ఏంటండి? నిష్కామ కర్మ అంటే మనం చేసే పని. నిష్కామ కర్మ అంటే ఆ కర్మ నుంచి మనం ఏమి ఫలితం ఆశించకూడదు. ఫలితం ఆశించి పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతేనండి. అవును, అంటే ఇల్లు సరిగ్గా ఉంచుకోవాలి అనే ఆ టాపిక్ రెండు కూడా మీరు కనెక్ట్ చేశారు. అదేనండి. అంటే మీరు ఒకటండి, నేను దేవుడి గుడికి వెళ్ళిపోవాలి, నేను ఇల్లు సరిగ్గా శుభ్రంగా ఉంచకుండా దేవుడి గుడికి వెళ్ళిపోవడం ముఖ్యం కాదు. ముందు ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత దేవుడి గుడికి వెళ్ళండి. ఇంకో విషయం తెలుసా, మీరు ఇల్లు శుభ్రం చేసుకుంటే దేవుడి గుడికి కూడా వెళ్ళవసరం లేదు. దేవుడు అక్కడే కనబడతాడు. దేవుడు ఎక్కడ లేడు. తండ్రి పిల్ల నవ్వులో ఉన్నాడు, వికసించే పువ్వులో ఉన్నాడు, శ్వాసలో ఉన్నాడు, ధ్యాసలో ఉన్నాడు. అలా మనకి కూడా అనుభవం కలగాలి కదా. ఇప్పుడు మీకు కలుగుతుంది అంటే ఓకే, మాకు వీఆర్ అట్ వెరీ బిగినింగ్, అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా. సో మీకు ఒక ఆయన తెలుసా, ఎవరు మాంసం పెట్టాడు, కళ్ళు తీసి కిల్లెచ్చాడు, భక్త కన్నప్ప తెలుసా? తెలుసు నాకు. ఆయన ఏం చదువుకున్నాడు? కాలు తీసుకెళ్లి శివుడు తల మీద పెట్టాడు. మాంసం, పంది మాంసం
అసలు మాంసంలో కల్లా అతి చీపైన మాంసం ఏంటి తెలుసండి? పంది మాంసం. పంది మాంసం తీసుకెళ్లి తినమన్నాడు. తిన్నాడా? ఉన్నాడా? వాళ్ళ మాట విన్నాడా? శివుడు సింపుల్ అండి. మీరు ఏం చేసినా, మసిగూట పెట్టి శివలింగాన్ని తుడిసినా ఆయన ఒప్పుకుంటాడు. అది ప్రేమతో ఉండాలి. శివుడు సింపుల్. నేను అదే చెప్పాను, అతి సింపుల్ గా దొరికేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆడే అనే మాట అన్నాను కూడా నాకు ధైర్యం ఉంది. సింపులెస్ట్ వే. మీరు మాంసం పెట్టండి, మీరు పంది మాంసం తిన్నారా, పంది మాంసం పెట్టండి, గొడ్డు మాంసం గొడ్డు మాంసం పెట్టండి, ఏది పెట్టినా దొరికేస్తాడు. జంతువులతో మాట్లాడతాడు, మృగాలతో మాట్లాడతాడు, పువ్వులతో మాట్లాడతాడు, ఆకులతో మాట్లాడతాడు. ఆయనే. ఓకే అండి, నెక్స్ట్ అండి. అంటే సింపులెస్ట్ వే, ఇప్పుడు ఏమి లేదు. ఒక్క క్వశ్చన్ అండి. మనం ఇప్పటి వరకు నేను చేస్తుంది కానీ నా చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్నా ఏంటంటే, మనకు కష్టాలు ఉన్నాయి, భగవంతుని తలుస్తున్నాం. కానీ ఈ రోజు క్లాస్ విన్న తర్వాత కష్టాల కోసం భగవంతుని తలవకూడదు అని అర్థమైంది. తలవకూడదు అంతే అండి. తలవడానికి మీరెవరు? ఆయన ఇప్పుడు ఓకే. మీరు మీ అమ్మగారు ఉన్నారండి. మీ అమ్మగారు నీకు ఏదో వర్క్ ఇచ్చారు, మిమ్మల్ని కష్టపడడానికి వర్క్ ఇచ్చారా? ఆ పని ద్వారా మీకు మీ కుటుంబానికి మంచి జరుగుద్దని ఇస్తారా? మీకు మీ మంచి కుటుంబానికి మంచి జరుగుతుంది. జరుగుద్దని ఇస్తారు కదా. మరి దేవుడు మీకు కష్టం ఇచ్చాడంటే ఇచ్చాడంటే అదే. దేంటి? రేపు పొద్దున్న అసలైన సుఖం రాబోతుందని నువ్వు వెయిట్ చేయి. ఈ లోపు మన సూసైడ్లు గీసైడ్లు చేసుకోకూడదు. వెయిట్ చేయి. దేవుడి మీద నమ్మకం ఉంచాలి. కొబ్బరికాయ కొడుతున్నప్పుడు నమ్మకం ఉందా? దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఇన్ని కష్టాలు ఇచ్చినాడు, ఆ సుఖాన్ని దాటానికి ఇవ్వడా? ఈజీ. తక్కువ చేయబట్టాలి, ఒడ్డు దాటిచ్చేస్తాడు. ఓకే. కొంచెం సేపు పేషెన్స్, కొంచెం సేపు భక్తి, కొంచెం సేపు జ్ఞానం చాలు. బొడ్డికి ఈజీగా. చిన్నపిల్లలు రెక్క పట్టుకుని ఈ చేయి పట్టుకుని ఆడ అలా పెట్టేస్తాం, అలా మిమ్మల్ని అలా తీసుకెళ్ళి అలా పెట్టేస్తాడు అన్నమాట. ఓకే. ఓకే, సరే. థ్యాంక్ నెక్స్ట్ యూ అండి సో మచ్ సాయిలక్ష్మి అండి. గారు. గారు కిరణ్ ఐ కుమార్ రియల్లీ గారు అప్రిషియేట్ నెక్స్ట్. యూ. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు భగవంతుడి గురించి, దేవుడి గురించి చెప్పారు కదండి. అవునండి. శివుడి గురించి అవునండి. పతంజలి సూత్రాల్లో కూడా ఒక చెప్తారు కదండి, తస్య వాచిక ప్రణవః అని చెప్తారు కదా అవునండి. మనకి. అవునండి. అది ఒక్క నామాన్నే వదిలేసి ఇన్ని నామాలు వెనకట్లే పరిగెడుతున్నారు అందరూ కూడా. అంటే అతనే అవును. భగవంతుడి దర్శనాల్లో క్లియర్ చేశారు. అవును. కానీ మనం రోజుకొక జెండా, రోజుకొక ఫోటో, రోజుకొక నామం, రోజుకొక ఇది వెళ్తున్నాం. దానికి కారణం ఏంటో అనేటువంటిది సింపుల్ చెప్పే అండి. పురాణం. దానికి కారణం సింపుల్. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ రోజు ఈ టీడీపీ గెలుస్తుంది అనుకున్నారు, ఇక్కడ ఉంటారు. రేపు వైసీపీ గెలుస్తుందంటే వైసీపీలో దూకేస్తారు. ఎల్లుండి బీజేపీ గెలుస్తుంది అనుకుంటే బీజేపీలోకి వెళ్ళిపోతారు. మనం కూడా ఈ రోజు ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామిలో ఉంటాం. రేపు శివుడు వరాలు ఎత్తానంటే శివుడికి వెళ్తాం. లేదా 7 కొండలకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి బాగా వరాలు తెస్తే వెంకటేశ్వరకి వెళ్తాం. మనకి రాజకీయ నాయకులు తేడా ఏమీ లేదండి. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. వరాలు కోరుకోవడానికి, భిక్ష అడుక్కోవడానికి దేవుడు కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి దేవుడు. ఇది జనాలు తెలుసుకుంటే అసలు హిందూ అనే మాటకి అర్థం ఏంటో తెలుస్తుంది. సనాతన అనే సార్ వాడు తెలుస్తుంది. అది తెలియక చెప్పండి. ఇప్పుడు త్రికరణ శుద్ధి లేనిదే భక్తి కాదు అని అంటాం. త్రికరణ శుద్ధి లేనిదే భక్తి కాదు అని అంటున్నాం మనం యాక్చువల్. చెప్పండి. త్రికరణ శుద్ధి ఎప్పుడు వస్తుంది? మనలో క్లేశాలు గాని కోశాలు గాని పోతేనే త్రికరణ శుద్ధి వస్తుంది. అది ఏంటో అనేటువంటి విషయం తెలియకుండా, అంటే డైరెక్ట్ గా మన శివుడు గురించి, అంటే శివుడు అనేటువంటిది అందరి పట్ల ఒకేలా ఉంటాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఈరోజు మీరు రియాలిటీగా మాట్లాడి చెప్పారు. ఇది కొంతమంది అంటే మనకు నచ్చింది కాబట్టి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. కానీ మిగతా వాళ్ళు ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యతిరేక తత్వం కూడా ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే భగవంతుడు దేనిని కోరుకోడు. తన ఆనందమే, తన బ్లిస్సే తను. నిజంగా చెప్పాలంటే నా ఆనందమే నాకు భగవంతుడితో సమానము అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి బోధకులు కానీ గురువులు కానీ లేరు. కానీ ఈరోజు మీరు దాన్ని డబ్బా వాయించినట్లు చెప్పారు. ఇట్స్ రియల్ అండ్ గ్రేట్ థింగ్. అంటే నేను చెప్తాను, ఐఎమ్ ఆల్సో యోగా టీచర్. నేను కూడా ఒక యోగా టీచర్. నేను కూడా చాలా బుక్స్ రిఫర్ చేశాను. కానీ లింగం ఏంటేస్తున్నాం అది కాదండి. మన మైండ్ లో మనం ఏం చేస్తున్నామంటే కావాలా, మన ఆలోచన మనం ఏం చేస్తున్నామంటే కావాలా. ఇట్స్ ఎ వెరీ రియల్ స్పీచ్. ఇట్ ఈస్ ఎ వెరీ రియల్. దిస్ ఈస్ అ గాడ్ స్పీచ్. ఐ థింక్ దిస్ ఈస్ ద గాడ్ స్పీచ్. స్పీచ్. ఆయన అదే థ్యాంక్ యూ అండి. ఆయన అదే కోరుకుంటున్నాడు. నిజం తెలుసుకుంటారా బాబు అని దేవుడు చెప్తున్నాడు. ఓకే అండి, నెక్స్ట్ అండి. నెక్స్ట్ మహేష్ గారు, డిపి మహేష్ గారు. ఓకే, నెక్స్ట్ సుజాత గారు.
నమస్కారం చెప్పండి సార్. సార్. నమస్కారం అండి, చెప్పండి. నేను క్లాస్ మిస్ అయ్యాను సార్. మళ్ళా ఎలా వినాలి? యూట్యూబ్ లో ఉంటదండి, యూట్యూబ్ లో వినండి, గంట కూడా కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సార్. మీరు ఓకే. మీరు ఇంకో చేసి చెప్తాను, ప్రీ గురుకుల్లో కొట్టిన గంట శివాలయంలో కొట్టిన గంటతో సమానం. ప్రీ గురుకుల్లో మేము ఆల్రెడీ స్టూడెంట్స్, అది ప్రీ కాదు, గురుకుల్ స్టూడెంట్స్ ఆల్రెడీ. అదేనండి, శ్రీ గురుకులో యూట్యూబ్ లో గంట సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట ఉంటది. ఈ గంట శివాలయంలో గంటకి ఏమీ తక్కువేం కాదు. శివుడు కూడా నిష్కామ కర్మగా సహాయం చేస్తున్నాడు, వీళ్ళు సహాయం చేస్తున్నారు ఊరికే ఒక పైసా లాభం లేకుండా. సో ఇది దేవాలయం ఒకటి కాదు, దేవాలయానికి బయట దానికి తేడా ఏమీ లేదు. స్వార్థం లేని చోట దేవుడు ఉంటాడు. సో ఈ ఫ్రీ గురుకుల్లో కూడా దేవుడు ఉన్నాడు. కానీ గంట కొట్టండి, మోక్షాన్ని ఫ్రీగా వీళ్ళు పొందేయండి. మాత్రం అందరికి బాగా ప్రీ గురుకుల్ వాళ్ళు మాత్రం అందరికి బాగా అసలు అదే భలే నేర్పుతున్నారండి అన్ని అదే విషయాలు. ఎస్ ఇప్పుడు మ్యామ్, సరే ఎస్ సార్. మ్యామ్. ఓకే అండి. మహేష్ గారు చెప్పండి సార్. హలో, వినబడుతుందా అండి? సార్ వినపడుతుందండి, వినపడుతుంది చెప్పండి. సార్, చెప్పండి సార్. అసలు ఏంటి సార్ ఇది? శివలింగం ఇంట్లో చిటికెన వేలు కంటే చిన్నది పెట్టుకోవాలా ఏంది? దాని గురించి కొంచెం క్లారిటీ చెప్పండి. అదే చెప్పానండి, చిటికిన వేలు కన్నా కాదు, ఎంత లింగమైనా పెట్టుకోవచ్చు. ఇంత లింగం పెట్టుకోవాలని ఏమి పెట్టుకోకూడదని ఏం లేదు. పెట్టుకుంటే మనం శివుడు మత్తులో పడిపోయి సంసారస్థాన్ని వదిలేసి హిమాలయాలు చెప్పండి సార్. అదండి స్టోరీ, అందుకు పెట్టుకోద్దాం. ఇప్పుడు ఏది చిటికెన వేలు కంటే చిన్నది పెట్టుకుంటే మంచిదా? అలా ఏం లేదు, చెప్తున్నాను కదా, మీకు అర్థం కాలేదనుకుంటా. ఎంత లింగం పెట్టినా పర్వాలేదు. మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ లింగం శివుడికి వీళ్ళు కనెక్ట్ అయిపోతారు. నాకు ఈ కుటుంబం వద్దు, కాశీ పోతాను రా బాబు, నాకు ఈ కుటుంబం వద్దు, కైలాసం పోతాను రా బాబు, నాకు ఈ కుటుంబం వద్దు, అటుపోతాను రా బాబు అని చెప్పి హిమాలయాలు వెళ్ళిపోతారని శివలింగాన్ని పూజ చేయొద్దు అంటారు. శివలింగం మత్తు, అది మీరు అతుక్కుపోతారు, అది కారణం అంటే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ చెప్పారు సార్. క్లాస్ లో. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ మహేష్ సార్. నెక్స్ట్ సాయిలక్ష్మి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఓల్డ్ కస్టమర్ అని అంటారేంటి సార్? ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ కస్టమర్. నో సార్, స్టార్టింగ్ మీ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్లాస్ కి అటెండ్ అవుతున్నారు సార్. మేబీ అది మీకు మైండ్ లో ఉండిపోయిందేమో సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఒక వ్యసనం అని చెప్పారు కదా సార్, అలాగే ఎడిక్ట్ అయిపోయినాము సార్ మేము కూడా మీ క్లాసెస్. అయ్యో, ఐ థింక్ ఇక్కడ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, మేబీ నేను చెప్పిన అందరికీ కూడా అందరూ అగ్రి అవుతారేమో అని అనుకుంటున్నాను సార్. ఇక్కడ మల్లేష్ గారు అండ్ ఓం ప్రకాష్ సార్ అండ్ నసీమా, మేమందరం కూడా ఆల్మోస్ట్ ఇంకా మీ క్లాస్ ఎప్పుడు పెట్టినా కూడా ఇంకా అటెండ్ అయిపోయి స్టేజ్ కి వచ్చేసాం సార్. అదే ఏం లేదు, మీరే శివుడి విషయం పట్టించుకుంటారు. సరే అండి. అసలు ఇప్పుడు వరకు సార్ ఒక డౌట్ ఉండేది సార్. యాక్చువల్ గా ఇల్లు క్లీన్ గా ఉంటే అక్కడ భగవంతుడు అన్నది ఉంటాడు అని అది నాకు ఫస్ట్ మైండ్ లో ఎట్లా పడిందని నాకు తెలియదు సార్. ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి ఆ ఫీలింగ్ అయితే మాత్రం నాకు చాలా ఉండేది సార్. అంటే ముందు మనం లేచిన వెంటనే హరీబరీగా ఏమీ చేయకుండా ఫస్ట్ దేవుడి గదిలోకి వెళ్ళి దీపం పెట్టేసి బయటకు వచ్చేయడం, అదంతా ఎందుకో నాకు ఒక రకంగా అనిపించేది సార్. బట్ ఆ తర్వాత అంత హరీబరీగా ఒక్క నిమిషం కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా లేనప్పుడు అది పొద్దుట పెడితేనేమి తర్వాత పెడితేనేమి అన్న ఫీలింగ్ అయితే నాకు బాగా ఉండేది సార్. బట్ నేనైతే ఎప్పుడు కూడా ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని ఆ తర్వాత దీపం పెట్టుకోవడం, ప్రశాంతంగా ఒక 5 minutes అయినా కూడా అట్లా ఉండడం అలవాటు చేసుకున్నాను సార్. సో అది ఇప్పుడు వరకు కూడా నేను చేస్తుంది తప్పేమో అన్న ఫీలింగ్ నాకు ఉంది సార్. బట్ ఈ రోజుతో మీరు చెప్పినప్పుడు అయితే నేను చేస్తుంది కరెక్టే అన్నమాట అన్నది నాకు బాగా మైండ్ లోకి వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడగకుండానే నా డౌట్ క్లియర్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సాయిలక్ష్మి గారు. థ్యాంక్ యూ. రూపా గారు నెక్స్ట్ మీరేనండి. రూపా గారు అన్మ్యూట్ చేసుకోండి. రూపా గారు. నమస్కారం అండి.
హలో నమస్కారం మ్యామ్. నమస్కారం మ్యామ్. మేము ఇప్పుడే జాయిన్ అయినాం మ్యామ్. నాకు అసలు ఏమీ తెలీదు. ఇప్పుడే జాయిన్ అయినాను. ఓకే, ఏమీ ఏం వినలేదు. ప్రాబ్లం లేదు మేడం. మనకి ఈ వీడియో అనేది రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో పెట్టబడుతుంది. అక్కడ మీరు సార్ చెప్పిన అన్ని మాటలన్నీ కూడా వినొచ్చు. ఓకేనా? ఓకే మ్యామ్. క్లాస్ ఎన్ని గంటలకు ఉంటుంది మ్యామ్ అది? ఈ క్లాస్ కాదు మేడం, ఇది ఒక వెబినార్ లాంటిది అనమాట. శివుడి గురించి చెప్తున్నారు. సార్ క్లాస్ వచ్చేసి యోగ ముద్రలు అండి. అది మీకు యాప్ నుంచి యాప్ నుంచి జాయిన్ అవ్వాలి, శ్రీ గురుకుల యాప్ నుండి. నాకు తర్వాత కాల్ చేయండి మ్యామ్, హెల్ప్ లైన్ కి కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరుణ కుమారి గారు. సార్ ఎక్కడ? మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకేనండి. సార్ అసలు వెళ్ళారు అనుకుంటాను, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒక 2 minutes వెయిట్ చేద్దాం సార్ గురించి. ఓకేనా? ఏదో కాల్ వచ్చినట్టుంది సార్ కి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీదేవి గారు, మీరు చాలా ఇన్స్పైర్ అయినట్టు ఉన్నారు. ఇందాక నుంచి మెసేజ్ మీద మెసేజ్ పెట్టేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ విందాము సార్ చెప్పిన మాటలన్నీను. యూట్యూబ్ లో తొందరగానే వస్తుంది మనకి, శ్రీ గురుకుల్ యూట్యూబ్ లో. సరేనా? మళ్ళీ మళ్ళీ విందాము. సార్ కి ఏదో నెట్వర్క్ ఇష్యూ అయిందంటండి, మళ్ళీ వస్తున్నారు సార్. సో ఎవరికైనా డౌట్ ఉందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే వెబినార్ గురించి కాదు, మామూలుగా అడగండి. వెబినార్ గురించి అయితే మాత్రం సరే చెప్పగలరు మనకి. ఈ మధ్యలో సార్ వచ్చే వరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మన క్లాసెస్ 3rd నుంచి స్టార్ట్ అవుతాయండి అందరికీను. ఓకేనా? ఏంటి అందరూ సైలెంట్ అయిపోయారు? వా, వెరీ గుడ్ అండి లక్ష్మీదేవి గారు. మీరు చాలా ఫాలో అయిపోతున్నారు అంటున్నారు. సార్. ఫ్రెండ్స్, ఇక్కడ యోగ ముద్రలో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జ్యోతి గారు.
చెప్పండి, మీరేం నేర్చుకున్నారు మన యోగముద్రలు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, కేశవులు గారు మీరు చెప్పేసండి అయితే. యా, నమస్తే మేడం. నమస్తే సార్. మేడం నేను మీ ఫ్రీ గురుకుల నుంచి చాలా 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి ఉన్నాను. శ్లోకాలు నేర్చుకున్నాను. దానివల్ల నా జీవితం చాలా మారింది. నెక్స్ట్ సార్ కాడ న్యాచురోపతి నేర్చుకున్నాను. 7 kgs తగ్గినాను సార్ క్లాసులో, నేనే హైయెస్ట్. నెక్స్ట్ ఇది ఓకే, విన్నాను. చాలా అంటే వాళ్ళ గురువుల కన్నా ఫస్ట్ మీకే మేము ఎక్కువ రుణపడి ఉన్నాము. మీరు చాలా జీవితాలనే మార్చేస్తున్నారు. అది సార్తో చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను. నిజంగా మేడం చాలా ఎస్ సార్, గ్రేట్. నేను మీకు మీ చూశాను. వల్ల మీరు నేను ఇంకా మన చాలా మంది మీరు ఫిల్మోరాను మన 9 o'clock బ్యాచ్ లో ప్రవీణ్ సార్ గారి చూశాను మిమ్మల్ని అక్కడ. అవునవునవును అవును, అక్కడ కూడా మీరు జాయిన్ అయ్యారు. అప్పుడు చూశాను అనమాట. యా, 2 months బ్యాక్ అనుకుంటా చూశాను మిమ్మల్ని అక్కడ. అవునవును 2-3 months బ్యాక్. ఒక యా, ఒక 2 months మాత్రం గ్యాప్ ఇచ్చినాను. ఎందుకంటే మేడం వచ్చేసి ఆ చెప్పినవే చెప్తున్నారు కదా అనేసి గ్యాప్ ఇచ్చిన. మళ్ళీ అవును. ఈ మంత్ లో హనుమాన్ చాలీసా చేరినాను. ఆహా, ఓకే ఓకే, అవును ఓకే. ఆహా, మీరు దీంట్లో కూడా వచ్చారు కదా సార్, 9 PM బ్యాచ్ లో ప్రవీణ్ రాగి సార్ అవునవును ఒక తర్వాత వచ్చిన. వచ్చినట్టున్నారు. నాకు గుర్తు అవును వచ్చినట్టున్నట్టు. ఓకే అవును. ఓకే అది అన్ని డివోషన్ లో చేరినాను, కానీ ఒకటి మాత్రము వెబ్ డిజైనింగ్ లో అది వచ్చిన. ఓకే ఓకే, గ్రేట్ చాలా గ్రేట్. థ్యాంక్స్ మేడం మీకు అందరికి. నేను ఆల్రెడీ చాలా మంది చెప్తున్నాను, కానీ ఈ విధంగా ఉంది క్లాసులు అని చెప్తుంటే జనాలకి అర్థం కావడంలే. వీళ్ళేమో చెప్పుకుంటా ఉన్నారులే, కానీ రియల్ గా చూస్తేనే అర్థమవుతుంది ఇది. అవును సార్, ఒక్కసారైనా ఒక్క క్లాస్ అన్నా వింటేనే వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈస్ ఫ్రీ గురుకుల్ అని చెప్పేసి. ఎందుకంటే మన దగ్గర టీచర్స్ అవును కూడాను అంత బాగా డెడికేటెడ్ గా చెప్తారనమాట. మీరు 50 మంది ఉండనివ్వండి, 10 మంది ఉండనివ్వండి, వాళ్ళ డెడికేషన్ లో మాత్రం ఎటువంటి మీకు లోపం కనిపించదు అనమాట. చాలా ఓర్పుతోటి, చాలా ఏమంటారు పేషెన్స్ గా, చాలా ఇదిగా చెప్తారు మన మేడమ్స్ అన్న సార్స్ అన్న. మీకు తెలుసా, ఇంకా అవును కొంతమంది టీచర్స్ కి అయితే అసలు వర్క్ చేస్తారు కదా, వాళ్ళు మన క్లాస్ చెప్పడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఎంతో అంటే చాలా ఫాస్ట్ గా ఒక 10 minutes ఏమంటారు పర్మిషన్ తీసుకొని వచ్చేస్తారంట. అలాంటి టీచర్స్ కూడా మన దగ్గర మేడం ఉన్నారు. ఈరోజు 7:45 కి లాగిన్ అయి కూర్చున్నాను. 6:45 కి లాగిన్ అయి కూర్చున్నాను. అట్లా చాలా థ్యాంక్స్ మేడం మీ అందరికి. థ్యాంక్ యూ సార్. ఇంకా మంచి మంచి ఇలాగా క్లాసులు మంచిగా ఇంకా నేర్చుకోవాలి సార్, అంతే. చెప్పాలి మేడం. చెప్పండి మేడం చెప్పండి చెప్పండి సార్. ఇంకా ఇంకా చాలా క్లాసెస్ పెట్టాలి మేడం మీరు ఇంకా. షూర్ సార్, వీఆర్ కానీ ట్రైయింగ్ అవర్ 1 year బెస్ట్. నుంచి అంటే స్టార్టింగ్ ఒక 20 క్లాసే ఉన్నాయి మేడం. 1 year బిఫోర్ ఫిబ్రవరిలో జాయిన్ అయినా నేను 2023లో అనుకుంటా. ఓకే మేడం, అంతే. అదే సార్తో మాట్లాడదాం అనుకున్నాను. సార్ వచ్చేసారంట. సార్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా ప్లీజ్. వచ్చారు. ఎస్ సార్. ఓకే అండి, నమస్తే అండి. నమస్తే సార్. మధ్య నుంచి క్లాస్ వచ్చేటప్పటికి ఒకసారి ప్రకృతిని పలకరించాల్సి వచ్చిందండి. మొత్తం చెమటలు చూసారా, వరుస క్లాసులు అయిపోయినాయి. ఓకేనండి, సరే. ఓకే మేడం, ఇంకేం డౌట్స్ లేవు కదండి? ఓకే కదా, క్లియర్ గా? ఆరోగ్య గారు మీకు ఏమైనా డౌట్ ఉందండి? హ్యాండ్ రైజ్ చేశారు. ఆరోగ్య గారు మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం మాట్లాడండి. వీలైనంత తొందరగా శివపురాణము మెడిటేషన్ కూడా క్లాస్ పెట్టండి మేడం సార్ది.
మేడం చూద్దాం మేడం, షూర్ గా మీ సజెషన్ మేము తీసుకుంటున్నాం మేడం, యాక్సెప్ట్ చేస్తున్నాము, చూద్దాం షూర్ గా. సార్ కనుక ఎవ్రీ మంత్ సార్ క్లాస్ ఏదున్నా జాయిన్ అయిపోవాలనిపించేస్తుంది మేడం. అది అంత అడిక్ట్ అయిపోయినట్లు ఉంటుంది. యోగా ముద్రలో జాయిన్ అయ్యారా? లాస్ట్ మంత్ కంప్లీట్ అయింది మేడం. అంతకు ముందు వెయిట్ లాస్ ది జాయిన్ అయ్యాను, 2 క్లాసెస్ అయ్యి. ఈ మంత్ మెడిటేషన్ జాయిన్ అవుదామంటే మెడిటేషన్ లేదు, శివపురాణం కూడా లేదు. అందుకని ఆ అవునండి, రెండు కూడా యాడ్ చేయండి మేడం ప్లీజ్. షూర్ షూర్, సరే సార్, షూర్ థ్యాంక్ అండి. యూ. థ్యాంక్ యూ అండి. కేశవులు గారు సార్ చెప్పండి సార్, మీరు సార్ తో మాట్లాడాలనుకుంటున్నారు. ఆయన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో 5 సార్ కేజెస్ ఎంత వెయిట్ నమస్కారం లాస్ సార్. అయ్యారు ఆయన. సార్ 7 కేజీస్ సార్. 7 కేజెస్ అండి ఆయన వెయిట్ లాస్ ప్రోగ్రామ్, నా ట్రెడిషనల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉంది, అందులో ఆయన 7 కేజెస్ లాస్ అయ్యారు. సార్ చూడండి ఏం లేదు సార్. నెక్స్ట్ సినిమాలో హీరో కింద బుక్ చేసేలా తయారయ్యారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇంక ఏం లేదు, మీరు చెప్పారు కదా సంతోషము ఎట్లుంటది అంటే ఈ రోజు క్లాస్ నాకు క్లియర్ గా అర్థమైంది. సంతోషంగా నిజంగా నిజంగా ఈ క్లాస్ అంతా అయిపోయిన దాకా నేను హ్యాపీగానే ఉన్నాను. అదండి, అంత సంతోషంగా ఉన్నాను. అదొక్కటి చెప్పమనుకున్నానండి, ఇంతే, ఇంకేం లేదు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ ఎల్కేజీ అని ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు పరమేష్ సార్. నేను కిడ్నీ స్టోన్స్ గురించి మీకు చెప్పాను కదా సార్, అడిగాను. ఓకే అండి, కిడ్నీ స్టోన్స్ గురించి చెప్తానంటే ఇది శివపురాణం గురించి కదా, అది చెప్పలా? అవును ఓకే సార్. అండి, అదే కిడ్నీ స్టోన్స్ ఎండాకాలము ఎక్కువ వస్తాయండి. ఉన్న స్టోన్స్ పెరుగుతాయి, లేని స్టోన్స్ కొత్తగా వస్తాయి. ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ వాటర్ కన్జ్యూమేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల, మీరు వాటర్ ఇంటేక్ తక్కువ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ విపరీతంగా పెరుగుతాయి. సో వాటి గురించి ప్రత్యేకంగా చెప్తాను, మీరు కాల్షియం ఫుడ్ తగ్గించాలి. ఓకేనండి, ప్రత్యేకంగా చెప్తాను ఇది మళ్ళీ. గురించే చెప్దామని, అంటే గుర్తు కిడ్నీ స్టోన్స్ గురించి అడిగాను కదా, నేను గుర్తు చేద్దామని చెప్పాను సార్. ఖచ్చితంగా అండి, గుర్తు మర్చిపోవడం ఏం లేదు. సార్ మీకు ఇచ్చే డైట్ పరమేశ్ అయినా కూడా నాకు శివుని గురించి ఏమీ తెలియదు సార్ ఇంతవరకు. మీ గురించి కూడా నాకు తక్కువ తెలిసినా కూడా, ఆ తక్కువలో మీ గురించి ఎంత చెప్పాలన్నా చాలా తక్కువ అది అనిపిస్తుంది. అంతా చాలా బాగుంది సార్, అసలు చెప్పడానికి రాదు. మీ క్లాసెస్ ఏవైనా కానీ చాలా కావాలి సార్ మాకు. శ్రీ గురుకుల్ ఫౌండేషన్ వారికి కూడా అసలు థ్యాంక్స్ లాట్ సార్. అసలు వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞత పడి ఉంటాం మేము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రభా గారు అన్మ్యూట్ చేసుకోండి. యా సార్, నా పేరు ప్రభా సార్. నేను చాలా బాగుంది సార్, క్లాస్ ఎక్సలెంట్ ఉంది సార్. నేను లాస్ట్ ఇయర్ లింగధారణ చేయించుకున్నాను సార్. ఆ చేయించుకున్న దగ్గర నుంచి కొన్ని లైఫ్ లో చాలా డ్రామాస్టిక్ చేంజెస్ వచ్చాయి సార్. తర్వాత మీరు యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ అన్ని వినాలంటే యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా సార్? ఉందండి, వస్తాయి. యూట్యూబ్ ఛానల్ ఉంది, వస్తాయి. నేను చెప్తారా సార్? కూడా వస్తుంటాయి, ఫ్రీ గురుకుల్లో కూడా వస్తాయండి. ఓకే సార్. అంటే మీరు ఇందాక బుక్ పేరు చెప్పారు కదా సార్, శివపురాణం, అది బుక్ ఆధార్ ఏంటి సార్ అన్నారు? గోరఖ్నాథ్ ఆశ్రమం అని ఉంటదండి, గోరఖ్పూర్ ఆశ్రమం ఉంటది, గోరఖ్పూర్ ఆశ్రమం. తెలుగులో ఉంటది, అది తీసుకోండి. అదే సార్, నేను మెడిటేషన్ కూడా జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన దగ్గర నుంచి బాగుంది సార్. అంతా ఆనాపానసతి మెడిటేషన్ చేస్తుంది సార్. సూపర్, ఆనాపానసతి ఎక్స్ట్రాడినరీ సార్. అది చేస్తున్నాను, శూన్యంలోకి వెళ్తున్నాను సార్. బానే ఉంటుంది, కాకపోతే కోపం మాత్రం తగ్గట్లేదు సార్. అవును, ఆనాపానసతి చెప్పిన వాళ్ళ మీద అండి? కాదు సార్, ఇంట్లో ఇంట్లో కదా. ఓకేనండి, కోపం రావడానికి కారణం ఏంటి చెప్తాను ఒకసారి వినండి. కోపం ఎందుకు వస్తుంది? అది మనం చెప్పినట్టు వినకపోవడం వల్ల వస్తుంది సార్. ఇంట్లో మనకి నచ్చినట్టు అహంకారం వల్ల వస్తుంది. నేనే కరెక్ట్ అన్న వల్ల కోపం వస్తుంది. నేను కరెక్ట్ అనుకున్నప్పుడే కోపం వస్తుంది. చిన్నపిల్లలు కూడా ఏంటి నేను చెప్పిన మేడం, నేను కరెక్ట్ అనుకోవడం వల్ల కోపం వస్తుంది. అసలు మనం ఎందుకు కరెక్ట్? మనం రాంగ్ గా ఉండడం వల్ల మనం పుట్టాం. రాంగ్ గా ఉండడం వల్ల మనం పుట్టాం. మనం కరెక్ట్ ఏంటి? మనం కరెక్టే కాదు, అసలు కరెక్ట్ కాదు. వాదించద్దు, ఎవడు కరెక్ట్? ఎవడు కరెక్ట్ కాదు. పార్వతీదేవే కరెక్ట్ కాదు, కాముడి శివుడి మీద వదిలింది. ఎవడు కరెక్ట్ కాదు, ఒక శివుడే కరెక్ట్. సో మనం కూడా కరెక్ట్ కాదు, వదిలేయండి. కోపం రావడానికి మెయిన్ కారణం అహంకారం. అహంకారం అంటే దాని అర్థం నేను మాత్రమే కరెక్ట్, ప్రపంచంలో ఎవడో కరెక్ట్ ఉండడు. ఓకేనండి, సరే. ఓకేనండి, సరే అండి. ఇంకెవరికి లేదు కదండి? మీరు మళ్ళీ అడుగుతారు ఏమన్నా? మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి మేడం. అవును మ్యామ్. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్. సార్ ఇదే మనకి అది శివుడి ఆగిదే నాకు ఇంకొంచెం డౌట్ ఉండిపోయింది సార్.
పర్వాలేదు ఇప్పుడు అడగండి మంచి మేడం, నేను చెళ్ళు, చెప్తాను. అదే మంచి చెల్లు అవింది అంటే మనకు ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అన్ని చేస్తున్నాం అని అనుకుంటున్నాం కదా. లేదు లేదండి, ఇప్పుడు ఒక్క విషయం, మంచి చెడు అనేది మీరు మనిషిగా ఉన్నప్పుడు మాత్రమే. మనం దైవంగా ఉమ్. అయ్యాక మంచి చెడు అనేది ఉండదు. అంటే ఇప్పుడు నేను అనుకుంది మనకి ఇప్పుడు టెర్రరిజం అవుతుంది ఇజ్రాయెల్ గాజా అటాక్ లో, అవును. అంటే ఆయన అవ్వడానికి రీజన్ ఇప్పుడు అంటే ఏది ఆజ్ఞ లేకుండా అవ్వదు అంటారు కదా, అవి ఎలాగా అలా ఎందుకు? కదా, వాళ్ళలో ఉమ్. మృగం ఉందండి, ఇంకా శివం రాలేదు. ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లో వైఫై ఉంది, మీకు ఇందాక వరకు నేను ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, నేను బయట ఉన్నాను, ఇంట్లో వైఫై కనెక్ట్ అవుతుందా? అవ్వదు. మీరు దేవుడికి దగ్గరగా రావాలి, అంటే వైఫై సిగ్నల్ దగ్గరికి ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇప్పుడు నా ఇల్లు ఇందాక ప్లేస్ ఇప్పుడు ప్లేస్ చూడండి మారిపోయింది. ఇందాక నాకు సిగ్నల్ దొరకలేదు, ఇక్కడ దగ్గరికి వచ్చాను సిగ్నల్ దొరికింది. మీరు దేవుడికి దగ్గరగా వస్తే ఏముండవు. మీరు ఎప్పుడైతే దేవుడికి దూరంగా వెళ్తారో, సిగ్నల్ కి దూరంగా వెళ్తారో, మీ ఫోన్ ఇంటర్నెట్ పని చేయదు, మీ బుర్ర పని చేయదు, దేవుడికి దూరంగా వెళ్తాయి. ఎప్పుడైతే మీరు దేవుడికి దగ్గరికి వస్తారో మీరు శివం అవుతారు, లేకపోతే శవం అవుతారు, మృగం అవుతారు. మృగంగా ఉంటారా, మృగరాజుగా ఎదుగుతారా చూసుకోండి. మృగాలాడించే మృగరాజుగా ఎదుగుతారా, మృగంగా ఉండిపోతామా? సిగ్నల్ కి దగ్గరగా అవుతామా, ఇంటర్నెట్ వాడుకుందామా? సిగ్నల్ దేవుడికి దూరంగా వెళ్దామా, ఇంటర్నెట్ దూరంగా వెళ్దామా అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంకా మృగాలు ఉన్నాయి ఏంటి, పాలస్తీనా నాది కరెక్ట్ అని, ఇజ్రాయిల్ నాది కరెక్ట్ అని, ఈ ముస్లింలు నా మీద దండయాత్ర చేసేస్తున్నాడు ఇజ్రాయేలు. ఇజ్రాయిల్ ఏమో అనవసరంగా మా ప్లేస్ ని కబ్జా చేసి మాది అంటున్నారంటే వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు. ఇద్దరు చరిత్ర చూడండి. ఇజ్రాయిల్ అంటే ఏంటి మీకు తెలుసా? 2 మతాలు పుట్టాయి అక్కడ. అవును సార్. మన జీసస్ పుట్టింది అక్కడ, అక్కడే జెరూసలేం, మన టాటా గ్రూప్ పుట్టింది అక్కడ, అక్కడే. అక్కడ ఇప్పుడు ఒక బొగ్గు మిగులుతుంది, బూడిద, భస్మం. అదనమాట. ముందు తెలుసుకోవాలి, సిగ్నల్ కి దగ్గరగా రావాలి, దేవుడికి దగ్గరగా రావాలి. దేవుడికి దగ్గరగా సిగ్నల్ కి దగ్గరగా వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, ట్రైన్ రైల్వే స్టేషన్ ఉన్నాం, చివరి బోగి దగ్గర ఉన్నాం, అరే ఏంట్రా ఎక్కడ ఉన్నావు గట్టిగా అరాలి. అది దగ్గరికి వస్తే సింపుల్ గా దేవుడు చెప్పింది కూడా అర్థమైపోద్ది. మీరు ట్రైన్ కి చివరి బోగిలో ఉన్నారు, మాటలు అర్థం కావు, దగ్గరికి రండి, దేవుడికి దగ్గరికి వెళ్ళండి, అప్పుడు తెలుస్తారు, మీరే శివం అవుతారు. ఓకేనండి, ఎస్ అర్థమైందా? సార్, చాలా బాగా చెప్పారు సార్. చాలా నిజంగా చాలా మంచి మంచి ఇలాంటి వాల్యూస్ చెప్పారు. అసలు నిజం ఇలాంటివి వింటూ ఉన్నారనుకోండి, చెప్తూనే ఉంటాను, నాకు పని లేదు. షూర్ సార్, మళ్ళీ ఓకే, మనం నెక్స్ట్ వెబినార్ లో ఎప్పుడైనా సరే పక్కా కలుద్దాము. సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మా నమస్కారం. ఆలోచన విధాన్ని కూడా చాలా మటుకు మీరు మార్చారు. మీ మాటలతో చాలా ప్రభావితం అయ్యాం కూడా అందరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.